Welcome, madam. Good morning. Morning, madam. Good morning, Good morning, madam. Welcome, madam. Good morning, madam. Good morning, Welcome. Good morning, madam. Good morning, madam. Good morning, madam. Very good morning, madam. Yes, leaders అందరూ కూడా చార్టర్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ మచ్. ఎస్ సబ్మిట్ చేసుకోండి మేడం. ఎన్ లక్ష్మి గారు. సార్ నా వాయిస్ ఓకేనా సార్? ఎస్ క్లియర్ మేడం. కంటిన్యూ. థ్యాంక్ యూ. ఎస్ మేడం. హైట్ సరిపోతుంది కదా సార్ కెమెరా? కరెక్ట్ గా సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ madam. Lakshmi, madam. Lakshmi, madam. Very welcome, madam. Great morning. అద్భుతమైన సెషన్ ఇస్తారు మీరు వస్తే మాకు తెలుసు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ సిస్టర్స్. గుడ్ మార్నింగ్ టు ఆల్ మై వెస్టర్స్ ఫ్యామిలీ మెంబర్స్. వెరీ గుడ్ మార్నింగ్. మీ అందరికీ తెలుసు మై సెల్ఫ్ అన్వి లక్ష్మి ఫ్రమ్ రామచంద్రపురం, డైమండ్ డైరెక్ట్ ఇన్ ద వెస్టేజ్. చాలా నా 10th సెషన్ ఇది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 జూమ్ లో 10వ సెషన్ ఇవ్వడానికి నేనైతే మీ ముందుకు వచ్చాను. మీ హోప్స్ అయితే డిసప్పాయింట్ చేయకుండా మీకు సబ్జెక్ట్ అందించడానికి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మా సూపర్ అప్లైనర్ పివి మహేష్ గారికి, మై లవ్లీ ఫ్రెండ్ పివి లక్ష్మి, జూమ్ సెషన్స్ కి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన గాడ్ సునీల్ కుమార్ సాహు గారికి నేను శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నా గురించి తెలుసు, కానీ ఒక్కసారి నా గురించి ఇంటి కొత్త వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం నా గురించి ఒక్కసారి చెప్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి, యాక్చువల్ గా నేను వెస్టేజ్ లోకి రాకముందు ఒక ప్రైవేట్ కాలేజీలో ఎకనామిక్స్ ఫ్యాకల్టీగా చేసేదానండి. మీ అందరికీ తెలిసిందే ఆర్ట్ సబ్జెక్ట్ అంటే ఇన్కమ్ అనేది పెద్దగా రాదు. సో టు బి 6,000 వచ్చేదండి నెలకి. కానీ ఆ 6,000కి నాకు అసలు ఇన్కమ్ సరిపోయేది కాదు. ఎందుకు అంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉండేవండి. సో 6,000 కాదు, నాకు నెలకి హాస్పిటల్ ఖర్చు అయ్యేదండి. సో నేను ఎందుకు జాబ్ చేయడం అనిపించేది, కానీ నాకు టీచింగ్ అన్న పిల్లలతో మింగిల్ అవ్వడం అనేది చాలా ఇష్టం. ఇంట్లో కూర్చుంటే ఇంకా బ్రెయిన్ అది మీరు ఖాళీగా ఉంటే గనక మనకి ఏవో ఆలోచనలు వచ్చేస్తాయని చెప్పేసి నేను ఖాళీగా ఉండేదాన్ని కాదు. సో ప్రైవేట్ కాలేజ్ లో కష్టమైనా సరే వెళ్ళి చేసుకునేదాన్ని. అలా చేయటం వలన చాలా హెల్త్ ఇష్యూస్ ఇంబ్యాలెన్స్ అవి వచ్చాయి. బట్ అయితే మాత్రం చేసేసాను, ఓపిక పట్టి చేశాను. జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండేది కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. అయినా సరే చేస్తూ ఉంటుంటే మరి చాలా ఇబ్బంది పడేదాన్ని. మా హస్బెండ్ అయితే మానేమని ఎన్నిసార్లు చెప్పినా టైం పాస్ కన్నట్టు చేశాను. చేస్తున్నాను కానీ సాటిస్ఫాక్షన్ లేక నేను గ్రూప్స్ కి కూడా ప్రిపేర్ అయ్యేదాన్ని. ఎగ్జామ్ రాసేసేదాన్ని. కొన్ని ఎగ్జామ్స్ కి సెలెక్ట్ అయినా సరే మా హస్బెండ్ పంపించేవారు కాదు. అంత ఎందుకంటే సచివాలయం ఎగ్జామ్ కి కూడా నాకు వచ్చింది జాబ్, బట్ మా హస్బెండ్ పంపించలేదు. సచివాలయం లేదు, ఏం లేదు, రాసుకుంటే జిఎస్సి రాస్తూ వద్దని చెప్పి పంపలేదండి. ఈ తరుణంలో ఏదో ఒకటి చెయ్యాలి, నా ఇన్కమ్ ఎలాగైనా పెంచాలి అన్న ఉద్దేశంతో ఉన్నాను, కసిగా ఉన్నానండి. నేను ఆ టైంలో మా తోట హెల్త్ ఇష్యూ ఉండేదండి. అంటే తనకి బ్రీతింగ్ కి సంబంధించిన ప్రాబ్లం ఉండేది. ఏం తిన్నా పడేది కాదు, డస్ట్ పడితే విపరీతంగా తుమ్ములు వచ్చేసేవి. అలాంటి సిచ్యువేషన్ లో ఎన్ని ఇంగ్లీష్ మనీ వంట నూనెలు మార్చినా తనకి తగ్గలేదు. వేరే ఒక పర్సన్ ద్వారా ఎంఆర్పి రేటుకి కొనుక్కొని ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ ని వాడిందండి. టాక్సిక్లిన్, ఫ్లక్స్ ఆయిల్, నోని, అలోవీరా, రెస్పోకేర్ వాడితే తనకి 3 months లోనే చాలా బాగా రికవర్ అయ్యింది. రికవర్ అవడంతో మా అందరికీ ఆశ్చర్యం కలిగింది. అప్పుడు తను నాకు నేను ఇలా వాడాను, నేను ప్రొడక్ట్స్ వాడిన తర్వాత చాలా ఆరోగ్యం ఉంది చెప్తే అందరికీ ఉన్న ఆతృతే నాకు ఉంది. ఎందుకంటే మా డాడీ కూడా పేషెంట్. మా డాడీకి బీపీ ఉంది, షుగర్ ఉంది. ఓపెన్ హార్ట్ సర్జరీ ఆపరేషన్ నాకు చిన్నప్పుడే జరిగింది. స్ట్రోక్ వచ్చి డాడీ చెయ్యి డౌన్ అయిపోయింది, హ్యాండ్ మూమెంట్ ఉండేది కాదు, కాలు కూడా ఈడుస్తూ నడిచేవారు, మాట కూడా కొంచెం తడబడిగా వచ్చేదండి, స్పష్టత వచ్చేది కాదు. తోటి కోడలికి ఎప్పుడైతే క్యూర్ అయిందో నాకు ఒక ఆతృత కలిగింది, ఈ ప్రాబ్లమే తగ్గుతుందా, ఏదైనా తగ్గుతుందా, మా డాడీ నేను క్యూర్ చేసుకోగలనా అనే ఆతృతతోని ఆ రోజు ప్రొడక్ట్ చూపించమంటే తను అదృష్టం ఏంటంటే అదే రోజు అనకాపల్లిలో బుక్ షాప్ రన్ చేసుకుంటున్నటువంటి నానాజీ గారు, అతను నా అప్లైనర్ అండి.
నానాజీ గారు అదే సేమ్ ప్రొడక్ట్ స్టేటస్ పెట్టుకున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే 1 year బ్యాక్ నుంచి కూడా నానాజీ గారు నాకు చెప్పడం మొదలు పెట్టారు. అమ్మ వెస్టేజ్ అంటే సార్ ఎలా చెప్పారంటే, నానాజీ గారు ఎలా చెప్పారంటే, నేను గ్రూప్స్ వెళ్ళేదాన్ని. అతను ఫోకస్ అంతా నా చదువు మీద అనమాట. అమ్మ నువ్వు బాగా చదువుతావు కదా, ఇందులో ప్రోటీన్ పౌడర్ ఉంది, ఇది తాగితే ఇంకా బాగా చదివితే ఇంకా మంచి మార్క్స్ వచ్చి జాబ్ వచ్చేస్తుంది. ఇలా చెప్పేటప్పటికి నాకు బ్రెయిన్ సో ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్స్ రిజల్ట్ చూసానో అదే స్టేటస్ అన్ని దగ్గర చూసి నేను కాల్ చేశాను. నా అంతటి నేను కాల్ చేశాను. చేసి అన్నయ్య ఈ ప్రొడక్ట్స్ ఈ ప్రాబ్లమ్ కే ఉన్నాయా, డాడీకి కూడా క్యూర్ చేయొచ్చమ్మా అని చెప్పి ఒక మాట చెప్పాను. రెండు పదాలు నా బ్రెయిన్ ఇప్పటికీ కూడా ఫీడ్ అయిపోయి ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మనం వాడుకుంటే మనకు ఆరోగ్యం బాగుంటుంది, ఎవరి చేతైనా వాడిస్తే డబ్బులు వస్తాయి. రెండో పాయింట్ ఏంటంటే, ఇది ఒక బిజినెస్ అమ్మా, మన రూపాయి పెట్టుబడి పెట్టకుండా చేసుకునే బిజినెస్ అని చెప్పారు. ఏదో బాగుంది కదా, డబ్బులు పెట్టుబడి పెడితేనే కదా ఏమైపోతాయో అనే భయం ఉంటుంది. ఇట్లా కనెక్ట్ అయ్యి నా అంతటా నేనే మళ్ళీ అన్ని ఏం చేయాలి, దీనికి ఏమైనా డబ్బులు కట్టాలా అంటే, డబ్బులు అసలు ఇద్దామా, ఎంట్రీ కూడా ఫ్రీ అని చెప్పేసి నాకు ఏం కావాలి అంటే ఇలా పాన్ కార్డు, బ్యాంక్ బుక్, ఆధార్ కార్డు అంటే వెంటనే ఫార్వర్డ్ చేస్తాను. ఐడి వేస్తారు, క్రియేట్ అయిపోయింది. తర్వాత నా టెన్షన్ ఏంటంటే మా హస్బెండ్ కి చెప్పలేదు. మా హస్బెండ్ కి చెప్పి ఏంటి ఇలా అంటుంది బిజినెస్ అంట, నేను చేసుకుంటానండి. కాలేజ్ లో జాబ్ కూడా అప్పటికి మానేశాను. హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోయాయి. మా హస్బెండ్ అసలు ఒప్పుకోలేదు. మానేశాను. ఇంట్లో ఖాళీగా కూర్చోలేకపోతున్నాను. ఏదో మా ఆయనగారు అయితే ఒక మాట అన్నారండి. నేను చాలా సెన్సిటివ్. ఎవరైనా నన్ను ఒక మాట అన్నా నాకు వెంటనే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. సో మా హస్బెండ్ అన్నది ఏంటంటే, నువ్వు కాలేజ్ ప్రొఫెషన్ కి నువ్వు సూట్ అవుతావు, నువ్వు చాలా సెన్సిటివ్, నేను గట్టిగా గసిరితేనే ఏడుస్తావు, అలాంటిది బిజినెస్ అంటున్నావు, బిజినెస్ అనేది లేడీస్ ఎవరు చేయలేరు, చాలా రఫ్ గా ఉండాలి దానికి, బయటికి వెళ్ళి ఎవరిలో నాకు ఇష్టం లేదు అన్నారు. బతిమాలుకున్నాను. నా గోల భరించలేక ఎలాగో ఏడుపో అన్నారు. సో అదే అవకాశంగా తీసుకొని నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నానండి. November 26 జాయిన్ అయ్యాను. నేను డిసెంబర్ కల్లా నేను బ్రాంజ్ అయిపోయాను. January 1 సన్మానం చేశారు. నాకే కాదండి, నాకు, మా హస్బెండ్ కి, మా బాబుకి కూడా. నేను ఒక కాలేజీలో లెక్చరర్ గా ఉంటే నాకు మాత్రమే సన్మానం జరిగేది, కానీ నా ఫ్యామిలీకి కూడా సన్మానం చేయడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. అప్పుడు మా ఆయన గుర్తించుకోగలదు, దీనికి టాలెంట్ ఉంది అనుకున్నారు ఏంటో, అప్పటి నుంచి నన్ను చాలా ఫ్రీగా వదులుతున్నారు. ఎక్కడికైనా దూరం వెళ్ళాలని నాకు ఆ ఏరియాస్ తెలియకపోయినా మా హస్బెండే తీసుకెళ్లి డ్రాప్ చేసి మీటింగ్ అయ్యేంత వరకు బయట వెయిట్ చేసి, సో ఈ విధంగా నా జర్నీ అయితే స్టార్ట్ అయిందండి. బ్రాంజ్ నుంచి అలా కంటిన్యూ అవుతూ ఇప్పుడు నాకు ఒక పెద్ద టీమ్ తో నేను ఇప్పుడు డైమండ్ డైరెక్టర్ గా ఒక మంచి అయితే తీసుకుంటున్నాను. నేను కాలేజీలో ఉంటే 6,000 మాత్రమే, ఇక్కడైతే 60 ప్లస్ 63,705 రూపీస్ తీసుకున్నాను. సో ఈ విధంగా నేను కార్బన్ కూడా హెచ్‌వన్ తీసుకోబోతున్నాను. September 5th కి నేను మా హస్బెండ్ కి కార్ గిఫ్ట్ గా కూడా ఇవ్వబోతున్నాను. సో ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి నానాజీ అన్నయ్యకి, నాకు ఎప్పుడు సపోర్ట్, నాకు అసలు వెస్టేజ్ లో ఐడి వేసింది అయితే కనుక రాము కొట్టేశారండి అనకాపల్లిలో. స్టార్టింగ్ నాకు ఎవరూ తెలియదు. రామ్ కొట్టేసారి ఫోన్ చేసి అమ్మ ఇలా చేసుకో అలా చేసుకొని ప్రతి నాకు సపోర్ట్ చేశారు. ఒక తండ్రి లాగా, గైడ్ లాగా ఉండి చాలా బాగా సపోర్ట్ చేశారు రామ్ కొట్టేసారి, నా సూపర్ అప్లైనర్. ఆ సూపర్ అప్లైనర్ ఈశ్వర్ సార్ అండి. యాక్చువల్లీ ఈశ్వర్ సార్ లేదు, కానీ సార్ అంతటా సార్ నాకు కాల్ చేసి, మేడం మీరు ఎక్కడో లాంగ్ లో చేస్తున్నారు, మీకు ప్రాసెస్ ఏంటో తెలీదు, మీకు ఎలా చేసుకోవాలో ఏంటో తెలీదు, ఒక్కసారి మమ్మల్ని ఇన్వైట్ చేయండి, కొంతమందిని పుట్టి మేము చేసే ప్రాసెస్ మీరు నేర్చుకొని తర్వాత నుంచి మీరు ప్రొసీడ్ అవుతారు అంటే, నేను రామచంద్రపురంలో ఒక గవర్నమెంట్ స్కూల్లో మీటింగ్ ఏర్పాటు చేశానండి. ఏర్పాటు చేస్తే నైట్ అంతా జర్నీ అయ్యి, పాపం తెలీదు కదండి, ఊరు ఎంత డిస్టెన్స్ ఏంటి తెలీదు. సో అలాగ కష్టపడి నా కోసం వచ్చారు రామకోటి సార్ అండ్ ఈశ్వర్ సార్ వచ్చి డెమోలు అవి చేస్తుంటే, అప్పుడు నేను డెమోల పద్ధతి ప్రకారం ప్రాసెస్ లో వెళ్ళడం మొదలు పెట్టానండి. నెక్స్ట్ నాకు ఎప్పుడు కష్టం వచ్చినా ఒక అన్నగారి లాగా, ఒక మెంటర్ లాగా, ఒక మోటివేటర్ లాగా ఎప్పుడు గైడెన్స్ ఇస్తూ, నేను కనీసం నేను 1 వీక్ ఒకసారైనా కాల్ చేస్తాను. బట్ సార్ మాత్రం ఒకవేళ నేను కాల్ చేయకపోయినా ఫోన్ చేసి నాకు ఎప్పుడు మోటివేట్ చేసి గైడెన్స్ ఇస్తారు మా సూపర్ అప్లైనర్ గారు.
సో నా అప్లైనర్స్ అందరికీ నిజంగా దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నానండి. నాకు అంత మంచి అప్లైనర్స్ ఇచ్చారు. అంతేకాదండి, నాకు ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఒక కూతుర్ని అంత జాగ్రత్తగా చూసుకుంటారు. ఎక్కడి నుంచో రామచంద్రపురం నుంచి వైజాగ్ నేను ఎప్పుడు వెళ్ళినా సరే నా అప్లైనర్స్ అందరూ నన్ను చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తారు. నాకు ఫుడ్ అవి కూడా అరేంజ్ చేస్తారు. సూపర్. నాకు ఎప్పుడు ఏ గురించలేదు నా అప్లైనర్స్. నిజంగా నేనైతే చాలా హ్యాపీ, చాలా గురించి. అంతేకాదండి, నా లైఫ్ లైన్స్, నా అప్లైనర్స్ నాకు ఎంత బాగా చూసుకుంటారు. నా డౌన్ లైన్స్ కూడా ఇంకా నా డౌన్ లైన్స్ అంటే నా కోసం ప్రాణం పెట్టేస్తారు. అంత మంచి డౌన్ లైనర్స్ దొరికారు నాకు. వాళ్ళు కూడా ఏ ఫీల్డ్ కి వెళ్ళినా అసలు కనీసం నేను డెమో బ్యాగ్ కూడా నన్ను నా డౌన్ లైనర్స్ చాలా కేర్ తీసుకుంటారు. ఇంకా ఎంత అంటే నిజంగా నేను ఇంట్లో ఎంత సెక్యూరిటీగా ఉంటాను, బయట కూడా అంత సెక్యూరిటీగా ఉంటాను నా డౌన్ లైనర్స్ తోని. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఒక తన భర్త లాగా, ఒక చెల్లి లాగా అసలు చాలా బాగా రెస్పెక్ట్ చేస్తారండి. అసలు అదే కాలేజ్ లో లెక్చరర్ గా ఉంటే స్టూడెంట్స్ మాత్రమే నాకు రెస్పెక్ట్ ఇస్తారేమో, బట్ నా డౌన్ వలన నాకు బయట సొసైటీ కూడా చాలా చాలా రెస్పెక్ట్ ఇస్తుంది. నిజంగా అంత మంచి డౌన్ లైనర్స్ ఇచ్చినందుకు ఆ నేచర్ కి థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ టు గాడ్. మంచి అప్లైనర్స్, మంచి డౌన్ లైన్ అవుతుంది నా జర్నీ. ఆ జర్నీ వల్లనే నేను ఎంతో మంచి సక్సెస్ తీసుకోగలుగుతున్నానండి. సో ఇది నా ఫీడ్బ్యాక్. మీ అందరికీ తెలిసిందే, బట్ ఎందుకో నాకు చెప్పాలనిపించింది. మా అప్లైనర్స్ డౌన్ లైన్స్ లైఫ్ తక్కువే, అంత అదృష్టవంతురాలండి నేను. నాకు మంచి ప్లాట్ఫామ్ అందించారు. నాకు ఒక మంచి అవకాశాన్ని, జీవితాన్ని ఇచ్చినందుకు అండి. సో సెషన్ మీ అందరికీ తెలిసిందే. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇంకా లేట్ చేయను, సెషన్ స్టార్ట్ చేస్తాను. సో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, నేను ఎగ్రీ గురించి చెప్పేశాను, నా ఫీడ్బ్యాక్ చెప్పాను, నా సక్సెస్ కి కారణాలు చెప్పాను, నా టెస్టిమోనీ చెప్పాను, హెర్బోన్ క్యాప్సూల్ గురించి చెప్పాను, డెమో ప్రొడక్ట్స్ అయితే రెండు సార్లు చెప్పాను. సో అన్ని చెప్పేసాను. మరి ఈ రోజు నేను సెషన్ ఏంటి ఇవ్వబోతున్నానో 2 minutes టైం ఇస్తున్నాను, గెస్ చేయండి. యాక్చువల్లీ ఎవరికి తెలియదు, నా డౌనర్స్ కూడా నేనేం చెప్పలేదు. ఇవ్వబోతున్నాను, మీరు ఎవరైనా గెస్ చేయగలరా? మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ కదా, నాకు చెప్తారంట. ట్రై చేయాలి, చాట్ రూపంలో కానీ చెప్పాలి చెప్పాలి చెప్పాలి. బ్యూటీ గురించి లక్ష్మి మేడం, విజయ మేడం ఉండగా బ్యూటీ గురించి నేను డేట్ చేయలేనండి. ఎగ్రీ గురించి కావాలంటే మరో సెషన్ ఇస్తాను నేను. పర్సనల్ కేర్, ఓకే. ఇంకా చెప్పాలండి, ఇంకొక 1 minute టైం. వాటర్ ప్యూర్, అప్లైనర్ లైఫ్ లైన్స్ ఎంత చెప్పినా తక్కువ. అప్లైనర్ అండ్ లైఫ్ లైన్ గురించి సప్లిమెంట్స్. ఇంకా నెక్స్ట్ ఇంకొక 1 minute టైం అండి. ఓకే. ఇంకా పిఏఎఫ్, ఓకే, దాని గురించి కూడా చెప్తానండి టైం ఉంటే కనుక. ఓకే. ఓకే, స్టాక్ బిజినెస్ ఇన్వెస్టర్స్, ఓకే అండి, కొంతవరకు ఓకే. ఓకే, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నాకు బాగా రెస్పాండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. రిలీజ్ చేసేస్తున్నాను. తెలుసండి, మొన్న విఎల్సి ట్రైనింగ్ వెళ్ళినప్పుడు నాకు తెలిసింది, నాకు ఒక పేరు పెట్టారని తెలిసింది, డెమో క్వీన్ అంటండి. వాళ్ళే చెప్పారు నాకు. సో డెమోస్ అన్నింటి గురించి మనం డెమోస్ చేయొచ్చు. బయట మన ప్రొడక్ట్ కి చాలా డిఫరెంట్ ఉందని చూపిస్తేనే అవతల పర్సన్స్ మన ప్రొడక్ట్స్ యూజ్ చేయడానికి రేట్ చేస్తారు. మరి అలాంటి ప్రొడక్ట్స్ డెమోస్ చేయాలంటే అన్నింటి గురించి మనం చేయలేకపోయినా కొన్ని ఇంపార్టెంట్ గురించి చెప్తానండి. మెయిన్ లీడర్స్ మీకు ఒక సజెషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. అది ఏంటంటే, బయట ప్రమోట్ చేయడంలో కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి. ఆ టెక్నిక్స్ ని కొంతమంది ఫాలో అవ్వట్లేదు. నేను కొన్ని వీడియోస్ అవి చూస్తున్నాను. కొంతమంది వాళ్ళు డెమో చేసింది వీడియో తీసి గ్రూప్ లో పెడుతుంది. అనేది చిన్నది చేంజ్ చేసుకుంటే సక్సెస్ ఉంటుంది. ఎక్కువ టైం తీసుకోకూడదు. మన ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు బిజినెస్ ప్లాన్ చెప్పాలి, మోటివేషన్ చేయాలి, హెల్త్ కేర్ గురించి చెప్పాలి. మన ప్రొడక్ట్స్ డెమోల్ చేసే టైం ఎక్కువ టైం తీసేసుకుంటే కనుక మీకు చాలా అంటే వినే వాళ్ళకి బోర్ కొడుతుంది. ఎవరికైనా సరే బ్రెయిన్ అనేది 45 minutes మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అందుకే వాటిలోని పీరియడ్స్ కింద పెడతారు, 45 minutes మాత్రమే. సో 45 minutes లోని మనం అన్ని కంప్లీట్ చేయాలి. కాబట్టి చూడండి, డెమోస్ కూడా మీకు చేస్తున్న ప్రాసెస్ కరెక్ట్ గా లేదు
కొంతమంది కొంచెం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అవి కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా? ఓకే. సో డెమోస్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ ఏ ప్రొడక్ట్ డెమో చేద్దాం? మీకు తెలియదు కాబట్టి నేను చెప్తాను. మన బ్యూటీ మీ అందరికీ తెలుసు కదండి. SPF 40+ కానీ, SPF 30+ కానీ, నెక్స్ట్ ఏంటి లైట్నింగ్ క్రీమ్, ఇన్నర్ క్రీమ్ కానీ ఏదైనా తీసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా నో ప్రాబ్లం. సో అది డెమో ఆల్రెడీ మీకు అంతకు ముందు నేను బయట ఫెయిర్ అండ్ లవ్లీకి మన SPF డెమో చేసాం కదండి. డెమో చేసినప్పుడు వాటర్ లో మన బెటాడిన్ వేస్తే ఇది చాలా ప్యూర్ గా మొత్తం నీట్ గా చేసింది. కానీ బయట ఫెయిర్ అండ్ లవ్లీ అనేది రెడ్ కలర్ లో మారిపోయింది. మీ అందరూ చూసారు. అన్ని క్యారీ చేయలేని వాళ్ళు కొంతమంది ఇది కానీ మన ఫెయిర్నెస్ క్రీమ్ కానీ, SPF 40+ కానీ, SPF 30+ కానీ, లైట్నింగ్ క్రీమ్ కానీ ఏదో ఒకటి మీరు క్యారీ హ్యాండ్ బ్యాగ్ లో అవతల పర్సన్ ఇంట్లో ఎలాగ ఫెయిర్ లవ్లీ ఏదో సంథింగ్ పిచ్చి క్రీమ్స్ ఉంటాయి కదండి, వాళ్ళ దగ్గర తీసుకొని ఈజీగా చేసే డెమో చూపిస్తున్నాను చూడండి. అందాక నేను SPF 8 లో తీసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది SPF 40+ తీసుకున్నాను. మనం ఏదైనా సరే చేయొచ్చు. మీకు డౌట్ వస్తుంది, SPF 40+ తీసుకోవాలా మేడం, 30+ తీసుకోకూడదా, లైటింగ్ క్రీమ్ తీసుకోకూడదా, ఫెయిర్నెస్ క్రీమ్ తీసుకోకూడదా అనే డౌట్స్ వస్తాయి కదా, అందుకని. సో ఇదైతే యాక్చువల్లీ మొత్తం తినేసాను, మొత్తం వాడేసాను నేను. వస్తుందో రాదు వచ్చింది, ఇలా వేసాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది SPF 40+. ఇది ఇగో మీకు అర్థం అవడానికి దీని నిండే రాసేసాను. మన లైట్నింగ్ క్రీమ్ ఏంది. ఇక నెక్స్ట్ మీ అందరికీ తెలిసిందే బయట ఫెయిర్ అండ్ లవ్లీ. దీనికి ఆపోజిట్ గా రాస్తాను చూడండి, అందరికి అర్థం కావాలి. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి ఆపోజిట్ గా నేను ఫింగర్ పెట్టిన దగ్గర ఫెయిర్ అండ్ లవ్లీ అండి. లెమన్ క్యారీ చేస్తే లేదా వాళ్ళ ఇంట్లో లెమన్ ఉంటే కనుక తీసుకోండి. ఆ లెమన్ చూడండి, అందుకు అర్థం కాదు. నాకు ఎక్కువ ఇంగ్లీష్ కోర్స్ వచ్చేస్తుంటాయి, అలవాటు అయిపోయింది. సో కొంతమందికి అర్థం కావట్లేదు, అర్థం తెలుగులో కూడా మాక్సిమం ట్రై చేస్తానండి. సో ఇది ఇలా కలపండి, దీన్ని కూడా ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు అండర్ ద డ్రాగన్ అన్నట్టు బయట కెమికల్ ప్రొడక్ట్ అని నా ఫింగర్ ఉన్న దగ్గర ఇక్కడ కూడా నేను లెమన్ వేస్తున్నాను. ఏం కాదు, ఆ నిమ్మకాయ సీడ్స్ రాకుండా ఉండడానికి స్టాండ్ యూజ్ చేశాను నేను. ఓకే, నో ప్రాబ్లం, పిండుతున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, కనిపిస్తుందా ఫ్రెండ్స్? కనిపిస్తుంది అనుకున్నాను. ఇది ఏమైంది, అయిపోయింది. ఇది ఎలా ఉంది చూడండి, మన ప్రొడక్ట్స్, మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ చూడండి. ఇది SPF 40+, కాదు 30+ తీసుకున్నా మీకు ఇలాగే సేమ్ రిజల్ట్ వస్తుంది. లైట్నింగ్ క్రీమ్ అండి, నాకు చాలా ఫేవరెట్. ఇది ఎక్కువ నేను యూజ్ చేస్తాను. ఇది యూజ్ చేయడం వల్ల నా స్కిన్ చాలా గ్లో కనిపిస్తుంది. ఇక ఇది వచ్చేసి బయట అదే ఇరిగిపోయినట్టు అయిపోయింది. ఇలా ఇరిగిపోయినట్టు అయితే మన బాడీలోకి ఏంటి అబ్జర్వ్ అవుతుంది, మన స్కిన్ ఎలా గ్లో వస్తుంది అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఎందుకు నిమ్మకాయ పిండాను అంటే నిమ్మకాయ రియాక్షన్ ఇస్తుంది, మీ అందరికీ తెలుసు నిమ్మకాయ. సో ఆ కెమికల్ రియాక్షన్ ఎలా ఉందో అర్థమవుతుంది కదండి. ఆల్రెడీ కెమికల్ ఇందులో కలిపారు కాబట్టి అది ఇరిగిపోయింది. మన దాంట్లో న్యాచురల్ గా ఉంటాయి కాబట్టి చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగ క్రీమీ లాగా ఉంటే మన స్కిన్ కి అబ్జర్వ్ అవుతుంది, మనం రాసుకున్నా అబ్జర్వ్ అవుతుంది. ఇలా చూసారు కదా ఫ్రెండ్స్, రాసుకుంటుంటే ఎంత లోపలికి మొత్తం వెళ్ళిపోయింది, అబ్జర్వ్ అయిపోతుంది. అదే మీరు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫెయిర్ అండ్ లవ్లీ, ఇక్కడ రాస్తున్నాను నేను. మీకు వేగా కలుస్తుంది, చూసారా? మన క్రీమ్ ఎంతసేపు రుద్దని ఇది ఎంతసేపు రుద్దాల్సి వస్తుంది. ఇది వెన్న పూసలాగా ఉండిపోయిందండి, చూసారా? ఇంకా అలాగే ఉంది. ఇలా రాసేసి ఏదో మేకప్ వేసినట్టు ఉంటుంది. ఇలా రాసుకొని మీరు వెళ్తే స్కిన్ అనేది న్యాచురల్ గా ఉంటుంది.
ఎవరు కూడా ఓవర్ మేకప్ కి ఇష్టపడరు కదండి. సో ఇలా ఉండడానికి ఎవరు ఇష్టపడరు. ఫెయిర్ అండ్ లవ్లీ వాడడం వల్ల ఇలా ఉంది డెమో చేసి వాళ్ళ ముందు మీకు చేతి మీద రాసుకొని చూపించండి, లేదా వాళ్ళ చేతికి రాసి చూపించండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ డెమోకి వెళ్ళిపోనా? ఇలా ఉంటే స్కిన్ లోకి వెళ్ళిపోవాలి. స్కిన్ లోకి వెళ్ళి మంచి గ్లో రావాలి. నేను లైట్నింగ్ క్రీమ్ నైట్ టైం రోజు యూజ్ చేస్తానండి. సో యూజ్ చేయడం వల్ల నా స్కిన్ చాలా గ్లోగా అనిపిస్తుంది. నేను ఈ మధ్య లేదు కానీ అంతకు ముందు మాత్రం ఇదే రాసేదాన్ని నైట్ టైము. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వస్తుందండి. చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ డెమో ఓకే కదా? ఇంక ఇది తీసేసి ఇక నెక్స్ట్ మనందరికి ఫేవరెట్ ఏంటి? టీ కదా. నాకైతే చాలా ఇష్టం టీ. బట్ అలాంటి టీ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్. మరి ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే మనం వాళ్ళకి వివరిస్తే వాళ్ళు మన టీ పొడిని యూజ్ చేస్తారు కదా. సో ఆ టీ పొడి గురించి చిన్న డెమో చేయబోతున్నాను. ఎవరికైనా ఏమైనా ప్రొడక్ట్స్ డెమో కావాలి అంటే నాకు చార్ట్ రూపంలో పెట్టండి. ఫస్ట్ అదే చేసి చూపిస్తాను. సో మీ అందరికీ తెలిసిందే డిస్పోజబుల్ గ్లాసులు ఒక 2 గ్లాసులు తీసుకోండి. అందులో వాటర్ ఓకేనా ఫ్రెండ్స్? సో 2 గ్లాసెస్ లోకి వాటర్ ఫిల్ చేస్తాను. వాటర్ తీసుకున్నాను. ఓకేనా? నార్మల్ వాటరే. ఇప్పుడు ఇందులోకి మన వెస్టేజ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత తీసుకున్నాను. ఇది చాలా పెద్ద స్పూన్ అండి. ఆ స్పూన్ నిండాగా తీసుకున్నాను. చూడండి కనిపిస్తుంది అనుకుంటున్నాను. స్పూన్ నిండా తీసుకున్నాను. ఈ గ్లాస్ లో వేసాను ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఎంత బాగా దిగుతుందో. కాబట్టి నేను మార్కర్ పెన్ తో రెడ్ కలర్ దేనికి ఇండికేట్ చేస్తాం? డేంజర్ కదా. సో బయట వాటికి నేను రెడ్ కలర్ టిక్ పెడుతున్నాను అనమాట, మీకు తెలియాలని. ఓకేనా? సో రెడ్ కలర్ టిక్ పెట్టింది డేంజర్ అంటే బయట ప్రొడక్ట్స్ అని అర్థం. ఇప్పుడు బయట ఏదో కంపెనీ, మీరు ఏ కంపెనీ తీసుకున్నా పర్లేదు, నేను ఒక సో ఇది కూడా నేను యాక్చువల్లీ నైట్ చిన్న డెమో, ఇది అంతవరకు పర్ఫెక్ట్ అనేది డెమో చేసి 2-3 రకాలుగా ట్రై చేశాను. పసుపు కూడా వేసి ట్రై చేశాను. అది గ్లాస్ నైట్ చేసి గ్లాస్ కూడా మీకు చూపిస్తానండి. అది కూడా ఉంచాను పక్కన. సో ఇది ఓపెన్ చేశాను కదా, ఇందులోకి తీసుకుంటున్నాను. ఇది చూసారా చాలా తక్కువ తీసుకున్నాను. మన ప్రొడక్ట్ ఎక్కువైంది, వాళ్ళ ప్రొడక్ట్ తక్కువైంది, నో ప్రాబ్లం, బట్ రిజల్ట్ వచ్చేస్తుంది. ఇది చూసారు కదా, పెద్ద స్పూన్ కి నేను చాలా తక్కువ తీసుకున్నాను. మన ఎంత ఎక్కువ తీసుకున్నాను చూసారు కదా, వేసాను. ఓకేనా ఫ్రెండ్స్? అలా అబ్జర్వ్ చేయండి. యాక్చువల్లీ ఒక స్పూన్ తో కూడా కలుపుతున్నాను. ఇది కూడా స్పూన్ తో కలుపుతున్నానండి. నైట్ నేను ఆల్మోస్ట్ నాకు క్లారిటీ రావడానికి కోసం 2-3 రకాలుగా నేను ప్రయత్నిస్తానండి. ప్రయత్నించి అది పర్ఫెక్ట్ గా ఉంది అంటేనే నేను మీకు చూపించడానికి నేను ఇష్టపడతాను. కాబట్టి నైట్ డెమోస్ చేసి ఇలాగా పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్? కలిపి పక్కన పెట్టిన తర్వాత కొంత రిజల్ట్ వచ్చింది. అందులో పసుపు వేసాను. పసుపు వేస్తే బయటది ఎంత రెడ్ కలర్ లో మారిపోయిందో చూడండి. ఇది బయట ప్రొడక్ట్, ఇది మన ప్రొడక్ట్. పసుపు వేయగానే ఇంకా డార్క్ అయిపోయిందండి. అంటే మీకు అర్థం చేసుకోండి, ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బయట ఫుడ్ కలర్ కలుపుతారు, ఎందుకంటే వెంటనే వాళ్ళకి రంగు గురించి మెయిన్ రంగు గురించి ఆ ఫుడ్ కలర్ కలుపుతారు. యాక్చువల్లీ మీరు ఒక్కటైతే అబ్జర్వ్ చేయండి, ఒక చింతపిక్కను తీసుకోండి, అది నీటిలో రాదు కదా. సో ఆ చింతపిక్కకి రంగు కలిపి మీరు నీటిలో వేయండి, వెంటనే రంగు వస్తుంది. అలాగా సిగ్నల్ లేదా సార్? ఒక్కసారి ప్రాబ్లం మేడం, మీది కాదు, మీది ఓకే మేడం, బాగా ఉంది. సో మీరు చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది కదా, ఇది ఇలా ఉంది కదా.
చూడండి మీకు ఎంత రిజల్ట్ స్పీడ్ గా తెలుస్తుందో. ఫుడ్ కలర్ కలపడం వల్ల ఏమవుతుందంటే వెంటనే రంగు వస్తుంది. ఎప్పుడు కూడా మనకి బాయిల్ అయిన తర్వాత టీ మరగబెడతాం కదండి, డికాషన్ వేస్తాం కదా, ఇప్పుడు బాగా మరిగితే అందులోంచి టేస్ట్ ఫ్లేవర్ రావాలి, అందులోంచి రంగు రావాలి. కానీ బయట వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫుడ్ కలర్ కలపడం వల్ల టీ పొడిలో జస్ట్ పాలలో వేసిన వెంటనే మనది అలా రంగు మారదండి. మనది బాగా మరిగితే గనక మనకి రుచి ఆ రంగు అనేది వస్తుంది. అలా రావాలి, అలా వచ్చిందే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇది చూడండి, ఇది కలర్ చూడండి. ఇలా ఉంది కదా, ఇలా కొంతసేపు పక్కన పెట్టేసేటప్పటికి మీకు మీరు ఇంట్లో డెమో చేసి చూడండి. ఇది చూడండి మంది. యాక్చువల్లీ పొడి ఎక్కువగా అయిపోయింది, పొడి ఎక్కువ అయింది, అంతకుమించి ఏమీ కాదు. దీనికి డిఫరెంట్ మీకు తర్వాత తెలిసిపోతుంది. ఇందులో నేను పసుపు వేసాను. ఓవర్ నైట్ ఉంచేస్తే మీకు రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఫుడ్ కలర్ ఉండడం వల్ల మీకు రంగు చాలా ఎక్కువ వస్తుంది. మన దాంట్లో ఫుడ్ కలర్ ఉండదండి, న్యాచురల్ గా ఉంటుంది. మీకు ఇంకొకటి ఏంటంటే ఫుడ్ కలర్ చూడడానికి టేస్ట్ అది చూడడానికి బాగుంటుంది కదా అనుకుంటారు, కానీ ఫుడ్ కలర్ వల్ల మీకు ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది. టీయే కదా బాగుంది కదా అని తాగుతూ ఉంటాము. సో బట్ ఏంటంటే తాగాలి. మన వెస్టేజ్ లో ఉన్నటువంటి ఈ టీ పొడి తాగడం వల్ల గ్యాస్ట్రిక్ అనేది రాదండి. ఉన్న గ్యాస్ట్రిక్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. అదే మీరు బయట టీలు తాగడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది. మళ్ళీ మీరు బయట మెడికల్ షాప్ లో ప్యాంటాప్ టాబ్లెట్స్ వాడతారు. ప్యాంటాప్ టాబ్లెట్స్ వాడారంటే అది డైరెక్ట్ గా కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే కిడ్నీలు పోతాయి. ఒక కిడ్నీ పోయిందంటే కొన్ని లక్షల రూపాయలు మీరు ఖర్చు పెట్టాలి. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, బయట టీ పొడులు అస్సలు వాడకూడదు. బయట టీ పొడిలో ఫుడ్ కలర్ కలుపుతారు, దాని వల్ల మీకు కిడ్నీలు పోయే అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? సో మన టీ పొడిలోని ఫుడ్ కలర్ తాగిన మనకి గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది. ఎలాగ గ్యాస్ట్రిక్ గురించి వచ్చింది కాబట్టి చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మన దాంట్లో గ్యాస్ట్రిక్ గురించి చెప్పేటప్పుడు మనం అలోవెరా ఆమ్లా చెప్తాం కదా, అంటే ఎంత ఎక్సలెంట్, 20 days లోనే మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. బయట మీకోసం నేను ప్యాంటాప్ టాబ్లెట్ కూడా ఉంచానండి. యాక్చువల్లీ మీకు దీని కంపారిజన్ నేను చెప్తాను. బయట ప్యాంటాప్ టాబ్లెట్ ఉంది కదమ్మా, ఒక షీట్ 120 రూపాయలు ఉంటుందండి. 10 టాబ్లెట్స్ ఉంటాయి. 10 టాబ్లెట్స్ 120 రూపాయలకి తీసుకుంటారు బయట. బట్ మన అలోవెరా క్యాప్సిల్ అనేది 275 రూపాయలకి 60 క్లిక్ చేయమని చెప్పండి వాళ్ళని. కొన్ని డబ్బులు ఎక్కువ అనుకున్న వాళ్ళకి క్యాల్కులేట్ చేయమనండి. ఒక్కొక్క టాబ్లెట్ ఎంత పడుతుందో వాళ్ళకే తెలుస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ టాబ్లెట్స్ జీవితాంతం వాడినా మీకు జీవితాంతం వాడినా సరే, ఒక్క రోజు మీరు ప్యాంటాప్ టాబ్లెట్ వెయ్యకపోతే ఆ రోజు మళ్ళీ గ్యాస్ట్రిక్ చాలా హెవీ అయిపోతుంది. బట్ మన అలోవెరా క్యాప్సిల్ ఒక బాటిల్ వాడిన తర్వాత ఒక రోజు 2 రోజులు మానం. అంతేకాదు ఫ్రెండ్స్, అలోవెరా క్యాప్సిల్ వల్ల ఎంత ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందో మీ అందరికీ తెలుసు. దానికి కూడా వీడియో సార్ ఓకేనా సార్, ప్లే చేయడానికి అవుతుందా సార్? చిన్న వీడియో మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకే సార్. నెక్స్ట్ ఈ ఇంకొకటి కంపారిజన్ ఏంటంటేనండి, ప్యాంటాప్ టాబ్లెట్లు కాదు కదా ఎన్ని వాడినా తగ్గనేది. మీరు అలోవెరా క్యాప్సిల్ తగ్గుతుంది కదా. ఇప్పుడు చిన్న కంపారిజన్ చేస్తున్నాను చూడండి. అలోవెరా క్యాప్సిల్ దగ్గర పెట్టుకోలేదు ఒకసారి. యాక్చువల్లీ చేతికి ఆమ్లా క్యాప్సిల్ దొరికింది, నో ప్రాబ్లం. ఇది అలోవెరా అనుకోండి, ఓకేనా. ఇది ప్యాంటాప్ టాబ్లెట్. కంపారిజన్ చేస్తాను ఫస్ట్ చూడండి, మీరు ఎవరికైనా చెప్పడానికి బాగుంటుంది. ప్యాంటాప్ టాబ్లెట్ కాస్ట్ ఎక్కువ, 120 రూపాయలకి 10 టాబ్లెట్స్ మాత్రమే వస్తున్నాయి. అలోవెరా క్యాప్సిల్ కాస్ట్ తక్కువ, రీజనబుల్. ఎందుకు అంటే 60 క్యాప్సిల్స్ 275 రూపాయలకి వస్తున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, వాడితే కిడ్నీ మీద ప్రాబ్లం అవుతుంది. బట్ మన అలోవెరా క్యాప్సిల్ వాడితే కిడ్నీ మీద ఉన్న ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ చేస్తుంది. మీ అందరికీ తెలుసు కదండి, అలోవెరా క్యాప్సిల్ ఇన్నర్ గా చేస్తుంది. మన లివర్ మీద, కిడ్నీ మీద ఉన్న ఇన్ఫెక్షన్ ని క్లియర్ చేస్తుంది. బ్రెయిన్ కున్న స్ట్రెస్ ని తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. పళ్ళ దంతాలను గట్టిపరుస్తుంది. మన బాడీలో ఉన్న బ్యాక్టీ. అంతేకాదు ఫ్రెండ్స్, మనకి కిడ్నీలో ఉన్న స్టోన్స్ కూడా క్లియర్ అవడానికి సపోర్ట్ చేస్తుంది. బాడీ కూల్ అవ్వడానికి మీ అందరికీ తెలుసు, అలోవెరా ఒక క్యాప్సిల్ 2 కొబ్బరి బొండాలకి సమానం. సో బాడీ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంత మంచి అలోవెరా క్యాప్సిల్ ప్రతి ఒక్కరు వాడాలి.
సో అలోవీరా బెనిఫిట్స్ మీ అందరికీ తెలుసు. సార్ వీడియో ప్లే చేసేయండి సార్, చిన్న టెస్టిమోనీ వీడియో ప్లే, నేను పెట్టిన టెస్టిమోనీ సార్. సో అలోవీరా కలిసి చాలా మందికి ఇచ్చాను ఫ్రెండ్స్. అలోవీరా కాదు, ఆమ్లా వాడిన గ్యాస్ట్రిక్ కంట్రోల్ లోకి వస్తుంది చాలా మందికి. ఆ వీడియోస్ టెస్టిమోనీస్ నా యూట్యూబ్ ఛానల్ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ లోపు రెండో డెమోకి ప్రిపేర్ చేసేస్తాను. ఇంకొక వీడియో చాలా లాంగ్ నుంచి వచ్చారండి, రావులపల్లి నుంచి ఇంకా లోపల చాలా లాంగ్ నుంచి వచ్చారండి, రావులపల్లి నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి మేడం. చాలా దూరం నుంచి అయితే వచ్చారు మేడం. మీరు వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ ఏమైనా వాడుతున్నారా మేడం? గ్యాస్ట్రిక్ కి అలోవీరా అలా తెచ్చుకొని వాడుతున్నారు. మీకు ఏమైనా రిజల్ట్ వచ్చిందా మేడం? ఏంటి రిజల్ట్ వచ్చింది మేడం? చాలా ఉప్పుడు కింద ఉండేదండి, కంటపై పట్టేసినట్టు తీసుకుంటున్నానండి. తీసుకున్నాక చాలా బాగుందండి, ఆకలి కూడా పుట్టిందండి, ఆ ఉప్పుడు బిక్కిరి గట్ట లేదండి, చాలా బాగుందండి. ఎస్ మ్యామ్. అంటే గ్యాస్ట్రిక్ వల్ల మీకు గుండెల్లో ఆందోళనగా ఉన్నట్టుగా ఉండేదండి. ఇప్పుడు అలాంటిది ఏమి లేదండి, చాలా బాగుంది. బాగుందా మేడం? మరి ఇప్పుడు హెల్త్ చెకప్ వచ్చారు కదా మేడం, దేనికి వచ్చారు మేడం? హెల్త్ చెకప్ దేనికి చేయించుకున్నారు? ఎస్ మ్యామ్. ఎవరైనా సరే హెల్త్ చెకప్ చేయించుకోవాలి. ఏదో టైం అయిపోతుందండి, నెక్స్ట్ డేమో చేస్తాను సార్. వెస్టర్స్ ఫ్యామిలీ మెంబర్స్, మనం ఇప్పుడు పందలపాకలో ఉన్నామండి. సో ఇక్కడ మనం ఒక 2 days బ్యాక్ ఫీల్డ్ కి వచ్చాము. మేడం కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కి ఇచ్చామండి. మేడం ఇలా వచ్చేయండి, వెళ్తారు ఇలా వచ్చి ప్రాబ్లమ్ కి ఇచ్చాము. ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనేది ఇప్పుడు మేడం గారి మాటల ద్వారానే విందామండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, మీ పేరండి? భూలక్ష్మి గారు. మీరు గుర్తుందా మీకు? ఎన్ని రోజులు అవుతుంది? ఒక 3 రోజులు. బుధవారం వచ్చామండి. బుధవారం వచ్చాం. ఇంకా మేడం గారు సాయి గారండి, మేడం గారి ద్వారా మనం ఇక్కడికి రావడం జరిగింది. పందలపాకు వచ్చాము అని చెప్పారమ్మా నాకు. గ్యాస్ట్రిక్ ఇచ్చాము. గ్యాస్ట్రిక్ ఏ ప్రొడక్ట్స్ ఇచ్చాము ఒకసారి చూపించండి చేతులవి. ఆ 2 ప్రొడక్ట్స్ ఇచ్చాము కదా. యాక్చువల్లీ మేడం గారికి తెలియక ఒక ఆమ్లా ఒకటే వేసుకున్నారండి. నేను ఒక డబ్బాయి అనుకొని ఒక డబ్బాలోనే వేసుకున్నారట మేడం. కానీ రిజల్ట్ వచ్చింది, ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. మంది ఫుడ్ సప్లిమెంటరీ అండి, ఎలా అయినా సరే రిజల్ట్ అయితే గ్యారంటీగా వస్తుంది. అమ్మ మీరు గ్యాస్ట్రిక్ కి ఎన్ని రోజుల నుంచి? చాలా రోజుల నుంచి ఉంది. కనీసం 1 సంవత్సరం నుంచి బాధపడుతున్నారా? 5-6 సంవత్సరాల నుంచి గ్యాస్ట్రిక్ కి బాధపడుతున్నారు. ఏమీ రిజల్ట్ రాలేదు, మళ్ళీ వచ్చేసేది. ఇప్పుడు ఈ సప్లిమెంటరీ వాడుతున్నారు కదమ్మా, ఎలా అనిపించిందమ్మా? ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు? ఒక 3 రోజుల నుంచి వాడుతున్నారు రిజల్ట్. సో ఎవరికైనా చెప్తారా ఈ ప్రొడక్ట్స్ వాడమని? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఓకే సార్. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు క్యామ్ లో సరిగ్గా కనిపిస్తలేదు. ఇది రెడ్ కలర్ లో మారిపోతుంది, మన వెస్టేజ్ ఎల్లో కలర్ లోనే ఉంటుంది. పక్కన పెడితే మీకు రిజల్ట్ ఫాస్ట్ గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది పక్కన పెట్టాను. నెక్స్ట్ మీ అందరికీ తెలుసో లేదో తెలియదు, హ్యాండ్ వాష్. మరి ఎంతమంది వాడుతున్నారు హ్యాండ్ వాష్? మన వెస్టేజ్ హ్యాండ్ వాష్. నేనైతే మన వెస్టేజ్ హ్యాండ్ వాష్ బాత్రూమ్ లోని, కిచెన్ లోని, అన్నిటితో కూడా మన వెస్టేజ్ హ్యాండ్ వాష్ యూస్ చేస్తున్నానండి. హ్యాండ్ వాష్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కలర్ కూడా బాగుంటుంది, ఫ్లవర్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది బయట కెమికల్ అండి. ఇది కూడా డెమో చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఒక 2 గ్లాసులు తీసుకుంటున్నాను, ఇది పక్కన పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఓవర్ నైట్ అంతా ఉంచితే రెడ్ బాగా డార్క్ కలర్ లో అనేది బయటకి ఉంటుంది, మనదండి. సో సేమ్ ఒక 2 గ్లాసులు తీసుకొస్తున్నాను. హ్యాండ్ వాష్ డెమో ఎంతమందికి తెలుసండి? నాకు తెలుసు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే మన వెస్టేజ్ లో ప్రతి ప్రొడక్ట్ ప్రతి ఒక్కరికి అలవాటు చేయాలి కాబట్టి ప్రతి ఒక్క డెమో తెలుసుకోండి. అక్కడ సిచ్యువేషన్ ప్రకారం ఏ ప్రొడక్ట్ ఎవరికి డెమో చేస్తే కనెక్ట్ అవుతారు వాళ్ళకి. సిఎన్సీ టైంలో స్వాబ్ కొన్నారనుకో, నాకు 3 నెలలు వచ్చేస్తుందండి, నాకు ఈ మంత్ ఏం కొనాలో అర్థం అవట్లేదు అంటారు. ప్రతి ప్రొడక్ట్ అలవాటు చేయాలి కాబట్టి ప్రతి ప్రొడక్ట్ గురించి మనం లీడర్స్ కైనా సరే
చేయాలి డెమోస్. సేమ్ మళ్ళీ ఒక మార్కర్ తో నేను దీనికి మార్క్ చేస్తున్నాను. సంతూర్ది ఎస్ అని పెట్టానండి. కనిపిస్తుందా ఫ్రెండ్స్? కనిపిస్తుందో లేదో తెలుగు రాయడం అయితే రాశాను, చెయ్యకపోతే కనిపిస్తుంది. ఓకేనా? మార్కర్ పెన్ తో నేను టిక్ పెట్టానంటే మీకు తెలియడం గురించి అని. బయట హ్యాండ్ వాష్ ఉంది సంతూరు. యాక్చువల్లీ వాడడం మానేసి పక్కన పెట్టిన డెమోలకు మాత్రమే దీన్ని యూస్ చేస్తున్నాను. స్పూన్ లో వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా అయిపోయింది కూడా ఇది. అప్పుడు కరోనా టైంలో వాడాను, తర్వాత నుంచి వాడలేదు. ఓపెన్ చేసేస్తాను ఇంకా. తర్వాత నుంచి వెస్టేజ్ లోకి వచ్చిన దగ్గర నుంచి మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఏనండి, అందువలన ఈ పక్కన చూడండి ఫ్రెండ్స్. ఒక స్పూన్ తీసుకున్నాను, ఈ గ్లాస్ లో వేసాను. మీకు రాసింది కనిపిస్తుంది అనుకుంటున్నాను, ఇది ఎస్ అని రాశాను సంతృప్తి, ఇందులో వేసాను. ఓకేనా? చూడండి సేమ్ అయినా ఇంకా లైట్ గా ఉంటుంది స్పూన్, కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. ఓకేనా? దాంట్లోని ఇదిగోండి వేరే గ్లాస్ తీసుకున్నాను, వేరే గ్లాస్ లోకి ఇంకొక స్పూన్ తో వేస్తున్నాను ఫ్రెండ్స్. స్పూన్ కూడా డిఫరెంట్ పెట్టాను. ఇందులోకి మన హ్యాండ్ వాష్ వేస్తున్నాను. చూసారా ఎంత బాగుందో? కలర్ కూడా సూపర్ ఉంది కదండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా తక్కువ లిక్విడ్ సరిపోతుంది హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఫ్రీక్వెంట్ గా చక్కగా పడిపోతుందో చూసారా? చూడడానికి కూడా చాలా డీసెంట్ గా ఉంటుంది. ఆ ఫ్లవర్ కూడా బాగుంటుంది. మన హ్యాండ్ వాష్ లో కలబంద ఉంటుంది, నేమ్ ఉంటుంది, కాబట్టి మనం ఎవరికైనా ధైర్యంగా చెప్పొచ్చు. బయట హ్యాండ్ వాష్ యూస్ చేయడం వలన మనకి కరోనా వచ్చిన దగ్గర నుంచి అందరికీ ఆరోగ్యం, ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ వాష్ అనేది యూస్ చేస్తున్నారు. మరి హ్యాండ్ వాష్ యూస్ చేస్తున్నప్పుడు మన స్కిన్ కూడా సెన్సిటివ్ గా ఉండాలి. బట్ ఏంటంటే బయట కెమికల్ హ్యాండ్ వాష్ల వల్ల చేతులు రఫ్ అయిపోతున్నాయి. బట్ స్మూత్ గా ఉండే మంచి ఫ్లవర్ చాలా బాగుంటుంది. నేనైతే చాలా బాగా ఇష్టపడతానండి. హ్యాండ్ వాష్ అయితే ఎక్కువ పడితే మనది చిన్ని డ్రాప్ సరిపోతుంది. యాక్చువల్లీ నేను బయటది ఎక్కువ వేయాలి, కొంచెమే వేసాను. మీ స్పూన్ పెట్టేస్తున్నానండి. ఇది మన హ్యాండ్ వాష్ అండి. ఓకేనా? ఈ స్పూన్ పెట్టానండి. ఇప్పుడు చూడండి, ఇలా చూసారు కదా, ఇలా ఉంచండి. పసుపు వేస్తున్నానండి. చాలా తక్కువ సరిపోతుంది. ఇది మన వెస్టేజ్, ఇది బయట కెమికల్. ఓకేనా ఫ్రెండ్స్? కలిపాము కదా, ఒక స్పూన్ ఉంచేసాను. చూడండి మన దాంట్లో ఎలా ఉంది, కొంతసేపటికి ఏమవుతుందంటే రెడ్డిష్ గా మారిపోతుంది. మనది అంటే బయట కెమికల్ రియాక్షన్ వల్ల మీకు రెడ్డిష్ గా మారిపోతుంది. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇది కెమికల్ వల్ల నురగ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు కనిపిస్తుందో లేదో, బయట డెమోస్ చేస్తే మీకు అర్థమవుతుంది. కెమికల్ వలన నురగ ఎక్కువ ఉంది. ఎప్పుడు కూడా కెమికల్ దగ్గర కూడా మనకి నురగ ఎక్కువ ఉంటుంది. ఇదిగో చాలా నురగ ఉంటుందండి. మనది అంత కెమికల్ కాదు కాబట్టి హ్యాండ్ వాష్. ఓకేనా? కలర్ కూడా మీకు డిఫరెంట్ కనిపిస్తుంది. సో ఇది ఒక డెమో అండి. ఇక అవసరమైన సబ్బు. ఈ పూర్వకాలంలో నలుగు పిండితో వాటితో స్నానం చేసేవారు, బట్ ఇప్పుడు అందరూ కూడా సబ్బు యూస్ చేస్తున్నాం కదండి. ఆ సబ్బు కూడా ఎంత వరకు కరెక్ట్ అనేది మన వాళ్ళకి తెలియచేయాలి. సబ్బు గురించి 650 వరకు తీసుకోవచ్చా సార్? అంటే డెమోస్ అనేది ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ ఆపర్చునిటీ. ఆ సోప్ గురించి చెప్తానండి. మనం బయట సబ్బుల గురించి చెప్తున్నప్పుడు కంపేర్ చేయాలండి. కంపేర్ చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళి వీళ్ళు ఏదో గొప్పగా చెప్తారు, మేము సంతూర్ వాడుతున్నామండి, మేము డవ్ వాడుతున్నామండి అని చెప్తూ ఉంటారు. ఎంత వరస్ట్, ఎంత వేస్ట్ అనేది వాళ్ళకి మనం తెలియచేయాలి. మన దగ్గర ఉన్నటువంటి సోప్ మనం వాళ్ళకి తెలియచేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, కంపేర్ చేస్తున్నాను. డవ్ సోప్ ఇది
డవ్ సోప్ కాస్ట్ 75 రూపాయలు. మార్కెట్లో చూడొచ్చు. ఇది చిన్ని సోప్, మళ్ళీ చిన్ని సోప్ తీసుకున్నాను. ఇది గ్రామ్స్ వచ్చేసి 75 గ్రామ్స్. కనిపిస్తుందో లేదో, ఇక్కడ ఉందండి. 70 మీకు 75 రూపీస్. మన నీల్ సోప్ కంపేర్ చేయండి. 100 గ్రామ్స్ 45 రూపీస్. మీ అందరికీ తెలుసు ఇది కెమికల్ సబ్బు, మనది ఆర్గానిక్. వేప, పుదీనా, తులసితో తయారైన సబ్బు. అసలు వేప, పుదీనా, తులసితో తయారైన సబ్బు లేదండి. ఇది మన ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది మన ఆరోగ్యాన్ని క్షీణింప చేస్తుంది. గ్లో అనేది తగ్గిపోతుంది. హీరోయిన్ చెప్పింది, హీరో అని చెప్పేసి బయట సబ్బులు వాడుతూ ఉంటారు. మీకు ఫ్రెండ్స్ ఇది నురగ చాలా ఎక్కువ వస్తుంది. మీకు డెమో కూడా ఇప్పుడు చూపిస్తాను. నురగ ఎక్కువగా రావడం వల్ల ఏంటంటే బేగ సబ్బు అనేది అరిగిపోతుంది. ఇది 10 రోజులు మాత్రమే వస్తుంది, నేను పక్కా చెప్తాను. ఎందుకంటే అంతకు ముందు వెస్టేజ్ లో ఈ సబ్బు 10 రోజులు మాత్రమే వస్తుంది. 75 రూపాయలు పెట్టుకున్న సబ్బు మీకు 10 రోజులు వస్తుంది. మీకు 45 రూపాయలు పెట్టుకున్న సబ్బు మీకు నెల రోజులు వస్తుంది. ఫ్రెండ్స్, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. టిఎఫ్ఎం చూడండి, దీని టిఎఫ్ఎం 70, దీని టిఎఫ్ఎం 76. మీరు అంటే ఇందులో చూపించిన కనిపించదు, మీరు బయట తీసుకొని చూడండి. దీని టిఎఫ్ఎం అనేది 76. టిఎఫ్ఎం అనేది స్కిన్ టోన్ కి సూట్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో 75 అండ్ అబోవ్ ఉంటే మన స్కిన్ కి యూజ్ అవుతుంది. 75 లోపు ఉంటే అది జరుగుతుంది. సో ఈ డవ్ సోప్ కూడా జంతువులకు ఉపయోగించవచ్చు. 70 అంటే మీకు అర్థమవుతుంది కదా, జంతువులకు ఉపయోగించవచ్చు. మీకు సంతూరే తీసుకోండి, సంతూర్ కూడా 72, 72 ఉంటదండి. అది టిఎఫ్ఎం 76. సో ఫారిన్ లో ఈ 71, 72 ఇవన్నీ కూడా జంతువులకి వాడతారు. కుక్కలకి, వాళ్ళు పెంచుకునే జంతువులకి వాడతారండి. మనం వాడుతున్నాం, అది ఎంత వరకు కరెక్ట్ అనేది చూసుకోండి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ డెమో కూడా చేస్తాను, కంపారిజన్ చెప్తాను మీకు. ఇక నెక్స్ట్ మీకు వేప, పుదీనా గురించి చెప్పాను కదా, ఇది అందరికీ అవసరమే. దీని అవి రాసుకోలేము కాబట్టి ఈ సబ్బు వాడితే సరిపోతుంది. ఇక నెక్స్ట్ కాంప్లెక్స్ అండ్ బార్ సోప్ అండి. ఇది మీకు తెలుసో లేదు, కేసరితో తయారవుతుందండి. అంటే దాన్ని ఏమంటారు, ప్రెగ్నెంట్ లేడీస్ వాడతారు కదా, కుంకుమ పువ్వు. ఎస్, ఆ కుంకుమ పువ్వు బాదం హనీతో తయారవుతుందండి, తేనెతో తయారవుతుంది. మీరు కావాలంటే మంచి ఎండగా ఉన్నప్పుడు ఒక సోప్ తీసి ఓపెన్ చేసి అక్కడ పెట్టండి, మీకు అది కరిగిపోతుంది. సెన్సిటివ్ గా ఉన్న సబ్బు. ఈ సబ్బు వల్ల అంటే ఇందులో ఉన్నటువంటి కేసరి అది కుంకుమ పువ్వు వల్ల మన స్కిన్ అనేది మారకాలంలో రంగు మారిపోతా ఉంటాం మన స్కిన్ అనేది. బట్ శీతాకాలంలో ఈ సబ్బు వాడడం వల్ల మన స్కిన్ అనేది మారకుండా ఉంటుంది, ఎలా ఉన్నదో అలాగే ఉంటుంది. ఇక నెక్స్ట్ క్రీమీ బాత్ సోప్. మీ అందరికీ తెలిసిందే, ఇందులో వెన్న పూసతో తయారవుతుందండి. చాలా స్కిన్ గ్లో అవుతుంది. చిన్న పిల్లలకి కూడా రాయొచ్చు. గ్లిజరాల్ అనేది ఉండదు కాబట్టి మనం ఎవరికైనా హ్యాపీగా ఇవ్వచ్చు. మీకు వీటి కాస్ట్ తెలుసు కదండి, ఇది 58 రూపాయలకి వస్తుంది. ఇక నెక్స్ట్ జర్మ్ ప్రొటెక్షన్ సోప్ అయితే 53 రూపాయలకి వస్తుంది. మరి ఎందుకంటే ఇంత కాస్ట్లీ పెట్టి 10 రోజులకి వచ్చే సబ్బులు బయట వాడుతున్నారు జనాలు, డబ్బులు వేస్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించిన డెమో చేయబోతున్నాను, స్పీడ్ గా చేసేస్తానండి. యాక్చువల్లీ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇంకా డెమో చేయడానికి, బట్ టైం అయితే లేదు. ఇన్ని గ్లాసులు తీసుకున్నాను. సోప్స్ డెమో ఎంతమందికి తెలుసండి? ఎక్కువ మందికి తెలుసండి, స్కిప్ చేసేద్దాం. ఇంపార్టెంట్ నాలెడ్జ్ గురించి చెప్తున్నాం. ఓకే, ఇందులో తీసుకున్నాను కదండి, ఇది సంతూర్ అండి. 3 గ్లాసుల్లో తీసుకున్నాం ఫ్రెండ్స్. డవ్ సోప్ చేస్తాను. ఓకే ఓకే, తెలియదు అంటున్నారు కొంతమంది, సో చేస్తాను. ఎక్కువ మందికి తెలుసండి, స్కిప్ చేద్దామనండి, అంత గురించి ఏం కాదు. సో 3 గ్లాసుల్లో తీసుకున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, డవ్ తీసుకున్నాను. మీకు ఇంకొకటి తెలుసా ఫ్రెండ్స్, ఇది ఇలా ఓపెన్ చేయగానే ఎలా వచ్చిందో చూడండి. డైరెక్ట్ గా సబ్లేదు, ఏమీ లేదు, ఇలాగ డైరెక్ట్ గా. ఒకవేళ ఈ డబ్బా ఓపెన్ అయిపోతే కనుక మీకు చేతులు అవి అంటుకొని, ఇది కూడా వేస్ట్, కెమికల్ ఉంది. ప్లస్ అది కాక చాక్ తోని ఒక గ్లాస్ లోకి వేస్తున్నాను ఫ్రెండ్స్. కనిపిస్తుందో లేదో, లైవ్ గా అయితే మనం ఎలా డెమో చేయడం వల్ల క్యామ్ కి కనిపిస్తుందో లేదో అని డౌట్. చూడండి, ఇదిగో ఇలా తీసి వేస్తున్నానండి.
కానీ వాటర్ తగిలిందంటే మీకు నురగ కింద వచ్చేసి బేగా అరిగిపోతుంది ఫ్రెండ్స్. 10 రోజులే వస్తుంది. మీకు కావాలంటే డవ్ సోప్ ఒకసారి ట్రై చేసి చూడండి. సో డవ్ సోప్ కానీ మీకు తెలిసిపోతుంది, రంగు తెలిసిపోతుంది. ఓకేనా, డవ్ సోప్ ఇందులో పెట్టేస్తున్నాను. ఇక దీని మీద పెట్టడానికి ఇలా పెడుతున్నాను, దీని మీద పెడుతున్నాను. డవ్ సోప్ ఇందులో, ఇది సంతూర్ సోప్ అండి. కెమెరా డౌన్ చేయాలా? సరేనండి, బేసిక్స్ కెమెరా డౌన్, అన్ని సెట్టింగ్స్ ఉన్నాయండి. ప్లేస్ కూడా లేదు ఇక్కడ నాకు. ఇంకొద్దిగా స్ట్రైట్ గా పెట్టండి, కొద్దిగా ప్రెస్ చేయండి, కింద డౌన్ చేస్తే కొద్దిగా పైకి కనిపిస్తుంది. మొబైల్ కింద నొక్కండి. లేదులేండి, బుక్ తీసేస్తాను, బుక్ పెట్టాను హైట్ గురించి. యాక్చువల్లీ వెస్టేజ్ లో డెమోస్ చేయడంలో కొన్ని మిస్టేక్స్ చేస్తారు, దాని గురించి చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు ఓకేనా సార్? అయినా కనిపించట్లేదు. ఓకే ఓకే. ఇందులో సంతూర్ సోప్ వేస్తున్నానండి. టైం లేదు, లేదు అంటే మీరు వేసి ఒక స్పూన్ లో మెజర్మెంట్ గా తీసుకొని అన్ని కూడా ఈక్వల్ గా స్పూన్ వేయండి. నాకు టైం లేదు కాబట్టి నేను ఫాస్ట్ గా చేస్తాను. సంతూర్ సోప్ ఇందులో వేసానండి. మీకు కలర్ తెలిసిపోద్ది. సంతూర్ అనేది పింక్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఇక మన వెస్టేజ్ లో ఏ సోప్ తీసుకున్నా పర్లేదు, నేను నీమ్ సోప్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు చూసారు కదా, ఇందులోంచి తీస్తే డైరెక్ట్ గా సోప్ వస్తుంది. ఒకవేళ ప్యాకింగ్ ఓపెన్ అయిపోతే కనుక మళ్ళీ డస్ట్ అవి కూడా అంటుకుపోతాయి. మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఆ సోప్ ఎండింగ్ వచ్చే కొలది ఏదైనా బయట సోప్ అయినా సరే రఫ్ గా ఉంటుంది, ఇసుక తగులుతున్నట్టుగా ఉంటది. బట్ మన నీమ్ సోప్ చూడండి ఎంత ప్రొటెక్షన్ గా ఉందో. లోపల కూడా కవర్ ఉంటుంది. ప్రతి సోప్ కి మన దానికి కవర్స్ ఉంటాయి. ఇలా కవర్ ఉంటే ప్రొటెక్షన్ గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. డబ్బా ఓపెన్ అయిపోయినా సరే కవర్ ఉండడం వల్ల ప్రొటెక్షన్ గా ఉంటుంది. ఇది ఓపెన్ చేశాను. ఇది ఈ గ్లాస్ లో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది మన వెస్టేజ్ అవుతుంది. ఇవి కూడా కొంచెం అంటే లోపలికి కరగడానికి కొంచెం టైం పడుతుందండి వీటిని. కాబట్టి ఇవి మీరు బయట మ్యాక్సిమం చేయడానికి ఇష్టపడకండి. మీకు స్పీడ్ గా అయిపోయి డెమోలో చేసుకోండి. స్పీడ్ గా అయిపోయావంటే మన టూత్ పేస్ట్, స్క్రాబ్, ఫ్లాక్స్ ఆయిల్, ఫేస్ వాష్, ఫ్లోలీ క్రీమ్స్ ఉంటాయి కదండి, అది. ఇది మన సంతూర్ అండి. ఇది డవ్ సోప్ అండి. ఇంకా డవ్ సోప్ అయితే చెప్పవసరం లేదు. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఫ్రెండ్స్, ఒకసారి పెడుతున్నాను ఇలా క్యామ్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి. ఇది ఎంత అనిపిస్తుందా ఫ్రెండ్స్? చిన్నసారి కదా నొరగ కనిపిస్తుందా ఫ్రెండ్స్? డవ్ సోప్, ఇది సంతూర్ సోప్ అండి. ఇది కూడా నొరగ ఉంది. మన వెస్టేజ్ సోప్ నొరగ లేదు, కానీ నొరగగా ఉందని అర్థం. సో మన దాంట్లో కెమికల్ లేదు కాబట్టి మీకు నొరగలేదు. సో ఇంత కూడా నొరగ కనిపించదు మీకు. ఓకేనా, ఇది ఇది మీకు నొరగ ఎక్కువ. డవ్ సోప్ అండి. ఓకేనా, ఇప్పుడు ఇందులోకి పసుపు తీసుకుంటున్నాను. ఇది సంతూర్ సోప్ అండి. ఓకేనా, చిన్న ఇలా పట్టుకో ఒకసారి, నువ్వు కనిపించు. ఇది డవ్ సోప్ అండి. ఇది మన వెస్టేజ్ నీమ్ సోప్, సంతూర్ సోప్.
ఇది ఇంకా మీకు తెలిసిపోతుంది, అదైతే కరగలేదు. ఇంకొకటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నైట్ చేశానండి ఇది డెమో. చేస్తే సంతూర్ సోపు నురగ చాలా మీకు క్యామ్ లో కనిపిస్తుంది, ఇలా చూసే వాళ్ళకి కనిపిస్తుంది చాలా నురగ ఉంటుంది. ఇది కూడా మనం నీమ్ సోపు నురగ ఎక్కువ లేదు, మనకి కెమికల్ రియాక్షన్ ఎక్కువ జరగలేదు. కొన్ని పసుపు వేస్తే ఆ రంగు ఇది ఇలా కొంతసేపటికి పోతుంది, మనది మాత్రం ఎల్లోయిష్ గానే ఉంటుంది. ఇక మీరు చూస్తే మీకు ఇక్కడ అర్థం అవుతుంది. ఇదిగో చూడండి, ఇది పోతుంది, ఇది కూడా రెడ్డిష్ గా మారిపోతుంది. ఈ బయట సోప్ అండి, ఇది మన సోప్, మనది మాత్రం ఎల్లోయిష్ గానే ఉంటుంది. కంపారిజన్ మీకు ఇప్పుడే అర్థం అవుతుంది, కొంతసేపటికి మీకు రంగు బాగా మారిపోతుంది. ఇది ఉంది కదండి సంతూర్ సోపు, డవ్ సోపు ఉన్నాయి కదా, అవి ఏమవుతుందంటే బిల్లుగా అయిపోయిందండి. అంటే ఎలా అంటే వెన్నపూస చూసారు కదా, వెన్నపూస ఎలా ఉంటుంది, కొవ్వు అనేది కరగట్లేదు అనమాట. మీకు బయట సబ్బుల్లో ఎందులోనైనా సరే బయట జంతువుల కొవ్వు ఉంటుంది, ఆ జంతువుల కొవ్వు సర్ఫ్ చేద్దాం సార్, బట్ టైం లేదు. మనం చూపిస్తాను మీకు ఎన్ని ప్రొడక్ట్స్ దగ్గర పెట్టుకున్నాను, మనకైతే టైం లేదండి అది. సో మనకి ఇది ఏమవుతుందంటే కొవ్వు అనేది తెలిసిపోతుందండి. మన నీమ్ సోప్ అనేది కొవ్వు అనేది ప్యూర్ వాటర్ ఇలా కనిపించట్లేదు. ఈసారి ఎప్పుడైనా లైవ్ గా మనం డెమో చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా క్యామ్ లో అయితే కనిపించట్లేదు, బట్ అయితే పక్క రిజల్ట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్. మీకు చూపిస్తాను. ఇలా 3 గ్లాసులు స్టార్ట్ అవుతుంది రెడ్డిష్ గా మారిపోవడం, ఇది ఒకటి. ఇది మన స్టార్టింగ్ లో అయితే మనం వేస్ట్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది రెడ్డిష్ గా మారిపోతుంది. సో చేపే డిఫరెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటేనండి, ఇంకా డెమోలు ఆపుతాను ఎందుకంటే టైం లేదు కదా. సో టైం లేదు, బట్ టిప్స్ చెప్తానని చెప్పాను కదండి. అంటే అందరూ చేస్తున్న చేసే మిస్టేక్స్ ఏంటంటేనండి, ఫ్లాక్స్ అండ్ డెమో చేస్తున్నారు కదా, ఫ్లాక్స్ డెమో చేస్తున్నారు. చూసాను కొన్ని వీడియోస్ చూస్తున్నాను. పాపం వాళ్ళకి తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ధర్మాకోల్ పెద్ద అడ్డం ఒక పట్టుకెళ్ళిపోయి అందరి చేతుల్లో ఇంత పెడుతున్నారు, ఎంతమంది చేతులు ఇంత ముక్కలు పెట్టేస్తున్నారు. మీకు రిజల్ట్ అనేది లేట్ అవుతుంది, టైం కూడా చాలా వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు చేయాల్సిన డెమో ఏంటంటే అక్కడ అందరిలో చిన్న వాళ్ళు ఎవరున్నారో చూసుకోండి. చిన్న పిల్లలైనా పర్వాలేదు, వాళ్ళు రమ్మనండి, చిన్న పిల్లల్ని రమ్మనండి. ఎందుకంటే చిన్న పిల్లలకి ఎలాంటి హాని కలగలేదు కదా, పెద్దవాళ్ళు లోపలికి వేసుకున్నా ఏం కాదని తెలుసు కాబట్టి అక్కడ అందరిలోని చిన్న పిల్లలు ఎవరున్నారో వాళ్ళని పిలవండి, లేదు వచ్చారో వాళ్ళని పిలవండి. పిలిచి ఇంత పెద్ద ముక్కొద్దు ఫ్రెండ్స్, ఇది సరిపోతుంది, ఇది చిన్నది సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మీకు దీనిలో డబ్బులు ఉంటే మన ఫ్లాక్స్ ఆయిల్ డెమోల గురించి కొంటున్నాం కదా, 10 మందికి అంతంత పెద్ద ముక్కలు పెడితే ఇద్దరు చేతులకు మాత్రం ఫ్లాక్స్ ఆయిల్ మీకు వస్తుంది. మీరు అలా చేయకండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి. పట్టుకెళ్ళిన దాంట్లో ఒక 5 డెమోలకి మీరు డబ్బులు సేవ్ చేసుకుంటూ వాళ్ళకి రిజల్ట్ చూపించాలి కాబట్టి వాళ్ళ చేతులు ఎవరు ఒకరి చేతులు సరిపోతుంది. చిన్నపిల్లల్ని తీసుకోండి, చిన్న ముక్క తీసుకోమని చెప్పండి. తీసుకొని ఫ్లాక్స్ తో పొడవండి. నేను చూసాను ఒక వీడియో, ఆవిడ ఏం చేస్తున్నారంటే చిదుపుతున్నారు. ఫ్లాక్స్ ఆయిల్ మీకు అంత బేగా చిదగదండి, లేదు చిదపడం లేదంటే వాళ్ళ ముందే నోట్లో పెట్టుకొని కొరకడం అవి చేస్తే అలా చేయండి. మీ హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదా, హ్యాండ్ బ్యాగ్ పిన్నిస్ పెట్టేసుకోండి. ఆ పిన్నీస్ తో జస్ట్ మీరు ఆ ఫ్లాక్స్ ని జస్ట్ ఒక్క పొడిస్తే మీకు లిక్విడ్ వచ్చేస్తుంది. వాళ్ళ చేతులు ఆఫ్ చేస్తే సరిపోతుంది, మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఆ క్యాప్సిల్ ని అక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి లేదంటే మీ మీటింగ్ ఎవరు తీసుకొచ్చారో వాళ్ళకి ఇవ్వండి, మీరు వేసుకోకండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఎవరు మీకు ముంచి వాళ్ళకి వేసుకోమని చెప్పండి. లైవ్ గా వాళ్ళు వేసుకోవడంతో ఆ పర్సన్ మాకు తెలుసు కదా, ఏం కాలేదైతే మేము వాడచ్చని నమ్మకం వాళ్ళకి కలుగుతుంది. నెక్స్ట్ ఫ్లాక్స్ ఆయిల్ డెమో ఉంటుంది కదండి, అది మీరు వాళ్ళు చూస్తుండగా స్కిన్ కి రాసుకోండి. డెమో ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, ఒక చిన్న బాబు తీసుకురమ్మని ఆ బాబు చేతిలో చిన్ని ధర్మాకోల్ వేసి డెమో చేసి కరిగిపోని అడగండి, చిన్ను నీకు చేతులు మంట గానీ దురద గానీ వస్తుందా అని అడగండి. బాబు లేదని చెప్తాడు. అప్పుడు చెప్పండి, చూసారు కదా ఫ్రెండ్స్, ధర్మాకోల్ మాత్రమే కరిగింది, బాబు చేతికి ఎలాంటి హాని చేయలేదు, ఇప్పుడు చూడండి అని చెప్పి అవిసగించిన వల్ల మీకు ఏమీ కాదు. ఓకేనా? ఇలా స్కిన్ కి రాసుకొని చూసారా ఫ్రెండ్స్, అదే మీకు కెమికల్ అయితే మీ స్కిన్ ఏదో డ్యామేజ్ అవ్వదు, బట్ ఏమీ డ్యామేజ్ అవ్వలేదు. ఇది ఎవరైనా వాడుకోవచ్చు. అవిసి గింజల నుంచి వచ్చేదా లీటర్ కి ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చి వేసుకోమని చెప్పండి.
మనం వేసుకుంటే వాళ్ళు ఏమంటారంటే వెళ్ళి వాళ్ళు విరుడికి ఏదో వేసేసుకుంటున్నారు అంటారు. అంటే నేను పల్లెటూరులో ఎక్కువ ఫీల్ చేస్తాను ఫ్రెండ్స్. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క డైలాగ్, అంటే ఆ డైలాగులను బట్టి నేను ఎలా మారాలనేది నాకు ఒక ఐడియా వచ్చింది. నేను స్టార్టింగ్ లో అయితే నేనే వేసుకునేదాన్ని. నేనే డెమో చేసి నేనే వేసుకుంటే ఒక ఆవిడ అనేసింది, ఆ విరుగుడికి మీరు ఏదో వేసేసుకుంటారులేండి మీకు అంటున్నారు. సో అలాంటిది మీకు ఫేస్ చేయొచ్చు, ఫేస్ చేయకపోవచ్చు. బట్ ఇలా చేసి చూడండి. లీడర్ ఎవరైతే వస్తారు వాళ్ళకి తెలిసిన పర్సన్ కి చెయ్యండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఒక చిన్న టిప్. ఫాలో అవుతారని అంతమంది ఫాలో అవ్వట్లేదు. సో యూస్ చేసుకోండి. మీకు అవకాశం ఉంటే దాన్ని యూస్ చేసుకోండి. ఇక నెక్స్ట్ స్వాబ్ డెమో. మాక్సిమం అందరూ చేసే డెమో స్వాబ్ డెమో కదా ఫ్రెండ్స్. స్వాబ్ డెమో దగ్గర కూడా అంటే వాటర్ ఫుల్ గా తీసుకుంటున్నారు. గ్లాస్ నిండా వాటర్ తీసేసుకుంటున్నారు. గ్లాస్ నిండా వాటర్ అవసరం లేదు ఫ్రెండ్స్. గ్లాస్ లో కొంచెం తీసుకొని అందులో 2 గ్లాసుల్లోకి బాగా ఇలా తిప్పేసి కలిపేసి మిక్స్ చేసేసి అదే లిక్విడ్ ని, అంటే 2 ఇంతవరకు ఉన్నా సరిపోతుంది వాటర్ అనేది. సో తక్కువ వాటర్ తోని మీరు డెమో చేయండి. ఎందుకంటే అక్కడేమో కలపడానికి వీటికి చాలా కష్టపడిపోతారు, కింద ఉంపేస్తారు. మనం చేసే డెమోలు నీట్ గా ఉండాలి ఫ్రెండ్స్. కలగబలకంగా ఏదో పిచ్చి పిచ్చిగా కంగారు పడుతున్నట్టుగా చేయకూడదు. అవతల పర్సన్ కి ముంచాలి. మనం చేసే డెమోస్ లో పర్ఫెక్ట్నెస్ కనిపించాలి. మీరు అక్కడ కంగారు పడుతున్నట్టుగా ఇబ్బంది పడుతూ చేయొద్దు. ఇక నెక్స్ట్ ఏంటంటే చాలా మంది చేసే మిస్టేక్స్, అంతెందుకు నేను కూడా స్టార్టింగ్ చేసిన మిస్టేక్ అండి. లైజాల్ అనేది కప్పుడు తీసేసుకునేదాన్ని. లైజాల్ కప్పుడు తీసుకుంటే కొంచెం టైం టేకింగ్, బాగా టైం పట్టేస్తుంది. కప్పుడు తీసుకోవద్దు. సగం కన్నా తక్కువ తీసుకున్నా కాదండి. స్వాబ్ ఉంటుంది కదా, మీ అందరికీ తెలిసిందే, మన ఆల్ట్రా స్వాబ్. పేపర్ ఓపెన్ చేయకండి. పేపర్ ఉంచి పిన్నీస్ తో పొడవండి. పిన్నీస్ తో పొడిచి చూపించండి. చూడండి తక్కువ లిక్విడ్, ఇది కొంచెం లిక్విడ్ సరిపోతుంది అని చెప్పి మీరు పిన్నీస్ తో పొడిచింది మీరు వాడండి. లైజాల్ ఏమో మొత్తం పేపర్ తీసేసేయండి. లైజాల్ ఏమో సగం కప్ వేయండి. మన స్వాబ్ కి రిజల్ట్ వచ్చేస్తుంది. సో ప్రతి ఒక్కరు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయండి. ఫైనలీ ఒక్కటే, మనం ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు మనలో కాన్ఫిడెంట్ ఉండాలి. ఉందని చెప్పి నిరూపించాలి. మనం అక్కడ క్లమ్జీగా చేయకూడదు. చాలా డిగ్నిఫైడ్ గా చేయాలి. ఎందుకంటే మనం చేసేది వెస్టేజ్. ఎంత మంచి ప్లాట్ఫామ్ లో మనం ఉన్నాం, ఒక గొప్ప ఉన్నతమైన స్థానంలో మనం ఉన్నాం. ఆల్ ఓవర్ ఇండియాలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న వెస్టేజ్ లో మనం ఉన్నాం. సో మనం ఏదో సబ్బులు పేస్ట్లు అమ్ముకోవడానికి వెళ్ళట్లేదు కదా, మన ప్రొడక్ట్ దమ్ము తెలియచేయడానికి మనం వెళ్తున్నాం. కాబట్టి చాలా డిగ్నిఫైడ్ గా విత్ ఐడి కార్డ్ తో వెళ్ళండి. వెళ్ళి మీరు డెమోస్ అవి చేస్తే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. చేసే డెమోస్ కూడా నీట్ గా చేయండి. కంగారు పడద్దు. కంగారు పడద్దు. సో నీట్ గా చేయండి. బేగా అయిపోయే ప్రొడక్ట్స్ మాత్రమే చేయండి. అంటే పేస్ట్ మీకు స్పీడ్ గా డెమో కనిపిస్తుంది. స్వాబ్ డెమో కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ వాళ్ళ స్కిన్ మీద రాసి మీకు తెలిసిపోతుంది. ఒక నిమ్మకాయ క్యారీ చేయండి సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా కొన్ని హ్యాండ్ వాష్ కూడా మీకు ఈజీగా తెలిసిపోతాయి. ఇలా ఈజీగా స్పీడ్ గా తీసుకోండి. ఎక్కువ టైం తీసుకునేవి తీసుకోవద్దు. మీకు చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, మంచి చెప్తున్నాను. 45 minutes మాత్రమే ఒక పర్సన్ బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుంది. అంతకు మించి యాక్సెప్ట్ చేయదు. కాబట్టి మీరు ఫోర్స్ చేసేయాలి, మోటివేషన్ చేసేయాలి, ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలియచేయాలి, బిజినెస్ ప్లాన్ చెప్పాలి. సో చూసుకోండి ఎలా మెయింటైన్ చేస్తారో అలా మెయింటైన్ చేయండి. ఒక రోజుకి 4 ఫీల్ అయిపోవాలని పడుకోవాలి. కనీసం రోజుకి 4 ఐడీలైనా పడుకోవాలి. 4 ఫీల్ కనీసం ఒక్కొక్క ఐడి చెప్పని చూసుకుని 4 ఐడీలు పడిపోతే మీకు స్పీడ్ గా అయిపోతుంది. ఓకేనా? ఫైనలీ సార్ ఎప్పుడు నాకు గుర్తు చేస్తా ఉంటారు. బట్ అసలు నా డ్రీమ్ వచ్చేసి, నేను ఈ సెప్టెంబర్ 1 కి నేను మా హస్బెండ్ కి, నేను బ్రాంజ్ అయినప్పుడే నేను చెప్పాను సెప్టెంబర్ 1 అని. సో సెప్టెంబర్ 1 కి మా హస్బెండ్ కి నేను కార్ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను. నేను నెక్స్ట్ అవార్డు ఫంక్షన్ కి యూసీడీగా నేను అవార్డు, అంటే ఈ సంవత్సరం అవార్డు ఫంక్షన్ కి నేను మిస్ అయిపోయానండి. మా అత్తయ్య గారి సంవత్సరం అవార్డు ఫంక్షన్ నేను మిస్ అవ్వకుండా యూసీడీగా నేను మంచి చెక్కుతో నేను అవార్డు ఫంక్షన్ లో అవార్డు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ జూన్ 120 మెంబర్స్ తో చేయిస్తున్నందుకు నెక్స్ట్ జూన్ కల్లా 3 lakhs ప్లస్ ఇన్కమ్ తో నేను చెక్కుతో ఒక మంచి లెవెల్లో, క్రౌన్ లెవెల్లో ఉంటున్నందుకు, దానికి సపోర్ట్ చేస్తున్న అప్లైనర్స్ అండ్ డౌన్లైనర్స్ అండ్ ఇంత మంచి అవకాశం ఇచ్చింది మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను, ఏమీ అనుకోవద్దు. ఒక్కసారి మీకు
చూపిస్తాను చూడండి, ప్రొడక్ట్స్ దగ్గర పెట్టుకున్నాను, చూపిస్తాను. చూసారా ఎన్ని ప్రొడక్ట్స్ పెట్టుకున్నానో చూడండి. బట్ నాకైతే టైం లేదు, చెయ్యాలని ఉంది బట్ టైం లేదు కదా. సో మచ్ ఫర్ గివింగ్ గోల్డెన్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా అద్భుతంగా, చాలా క్లియర్ గా, చాలా స్పష్టంగా ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరిగింది. డెమోస్ ఏమైనా ఉంటే నెక్స్ట్ ఇంకొక సెషన్ లో మళ్ళీ చెప్తారు, డోంట్ వరీ. ఎందుకంటే మన దగ్గర ఉన్న అన్ని ప్రోడక్ట్ ఒక రోజులో మనం చెప్పలేం. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మీరు చెప్పారు కదా, ఈ రోజు ఉన్న డెమోలో ఫస్ట్ డెమో మళ్ళీ మర్చిపోయారు అనుకోండి, ఎలా చేయాలో తెలియదు. కాబట్టి చాలా మంది 1-2 డెమోలు మాత్రం చేస్తారు. మీరు అన్ని రకాల డెమోలు చేసి ఈ రోజు స్పష్టంగా చూపించారు. 1 సెకండ్. అలాగే మీ టీం కూడా చెప్పారు కాబట్టి 100% మీరు అది రీచ్ అవుతారు. 100% రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలా ఎన్నో సెషన్స్ ఇంకా ఎంతో మందికి ఉపయోగపడే విధంగా మన యొక్క సెషన్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ గాడ్ బ్లెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. సార్ ఎస్, యాజ్ లీడర్స్ మరి ఈ రోజు మనకి ఎన్వి లక్ష్మి గారు మరి యాజ్ అ డైమండ్ డైరెక్టర్ గా మనకి ఈ రోజు ఒక మంచి ప్రొడక్ట్ నాలెడ్జ్, అంటే జనరల్ గా చూడండి సెషన్స్ మనం తీసుకుంటున్నామంటే ఒక రోజు మోటివేషన్, ఒక రోజు ఇన్ఫర్మేషన్, ఒక రోజు ప్లాన్, ఒక రోజు ప్రొడక్ట్, ఇలా డిఫరెంట్ సెషన్స్ ఎందుకు తీసుకుంటున్నామంటే మన జనాలు ఏంటంటే, చాలా మంది ఏంటంటే జస్ట్ సబ్బు పేస్ట్ కోసం తప్ప ఇంక మిగతాది చెప్పరు. అంటే వెజిటల్ ఏముంటది అంటే ఈ డిమర్ ప్రొడక్ట్ మూయడం, లేదంటే ఇవన్నీ చెప్పడం అన్ని కష్టం కాబట్టి వెజిటల్లో సోప్ పేస్ట్ ఉంటది, ఇది వాడితే 1,00,000 వస్తది, కారు వస్తది అని చెప్తారు. జనాలు ఎల్లోళ్ళు కాదు కాబట్టి మనం వాళ్ళకి ప్రూఫ్స్ తో సహా చెప్తేనే ప్రతి ఒక్కరు వింటారు. సో మనం చాలా వరకు తెలుసుకోవాల్సింది ఏంటంటే కనీసం 1-2 డెమోస్ అన్నా సరే మనం చెప్పిన మాటలకి నిజం అన్నది ఉంది అని చెప్పాలి. సో మనం చాలా మంది ఫ్లాగ్స్ చెప్తారు, కానీ కొన్ని ప్రొడక్ట్స్ ఇప్పుడు లాస్ట్ టైం అగ్రి డెమో చేశారు, అలాగే ఈ రోజు ఇచ్చేసారు, అంటే వాటర్ బిల్ పెట్టారు. చాలా డెమోస్ మనం ఈ సెషన్ ద్వారా అందిస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే ఈ సెషన్ అయిపోయినా టక లెఫ్ట్ ఎత్తారు. ఇంకా ఎంతో మంది డెమోస్ ఉన్నాయి, ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి, ఫీడ్బ్యాక్లు చాలా పాయింట్లు వస్తాయి. కాబట్టి ఎవరైనా సరే 10 నిమిషాల్లో మనం ఏమి కొత్తగా చేసేసి ప్రతి ఒక్కరు కూడా ఫీడ్బ్యాక్ లో కూడా వినండి. ఫీడ్బ్యాక్ లో చాలా మంది కొన్ని పాయింట్ చెప్తుంటారు. ఎస్, మరి ఈ రోజు సెషన్ మీద ఫీడ్బ్యాక్ తీసుకునే ముందు ఒకసారి లక్ష్మి కూడా మాట్లాడండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మ్యామ్. మేడం. సెషన్ వాయిస్ తో చెప్తే మాలాంటి హౌస్ వైఫ్ కాదండి, క్యారేజీలు కట్టే వాళ్ళు ఈజీగా వినొచ్చు. వీళ్ళ డెమోస్ తో చెప్తే ఫోన్ పక్కన పెట్టి చూడాల్సి వచ్చింది. ఓకే, ఎక్సలెంట్ అండి, మార్వెలస్. మా ఇంకా డెమోస్ లో మీరు అన్నట్టు కింగే 100%. మై డియర్ లీడర్స్, మేడం అయితే అన్ని ప్రాక్టికల్ గా వాయిస్ తో కాకుండా ప్రాక్టికల్ గా చేసి చూపిస్తారు. ఆమె ఫీల్డ్ లో ఏదైతే చేస్తారో అదే చేసి చూపిస్తారు. సో అలాగే కంప్లీట్ గా పాజిటివ్ లేడీ అండి. ఎప్పుడు కూడా నా కోర్ గ్రూప్ లో ఒక మంచి ఫ్రెండ్. ఏ విషయమైనా సరే మేము ఖచ్చితంగా మాట్లాడుకుని డిస్కషన్ చేసిన తర్వాత మేము మళ్ళీ బయట అమల్లోకి పెడతాము. అంత మంచి ఫ్రెండ్ నాకు. మరి తనైతే ఖచ్చితంగా మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ రోజు అయితే ప్రతిదీ చేశారు. ఫస్ట్ టైం ఒకటి చేశారు చూడండి, ఈవెన్ సన్ స్క్రీన్ లోషన్, అలాగే లైట్నింగ్ క్రీమ్, న్యాచురల్స్ లో లైట్నింగ్ క్రీమ్. మేడం ఆ 2 డెమో చేసినప్పుడు ఏమైందంటే మనకి లెమన్ యాడ్ చేస్తారు కదండి. సో మేడం ఫెయిర్ అండ్ లవ్లీలో మనకి జంతువుల యొక్క కొవ్వు ఒకటి, నెక్స్ట్ ఏంటి అంటే బ్లీచింగ్ పౌడర్ కలుస్తుందండి ఫెయిర్ అండ్ లవ్లీలో. అందుకే మీరు అప్లై చేయగానే ఏమవుతుంది అంటే ఒక పౌడర్ లాగా అది రాలుతూ ఉంటది. అదే ఏంటి అంటే సన్కి, ఎండకి, పాముకి ముంగిస్తే ఎలాగో ఎండకి బ్లీచింగ్ అలాగా. ఎవరికైతే చూడండి చాలా మంది మేడం పిగ్మెంటేషన్ వస్తుంది, రింకిల్స్ వస్తున్నాయి, స్కిన్ డ్రైనెస్ అవుతుంది, తర్వాత ఓపెన్ పోర్స్ వస్తుంది, స్కిన్ డల్నెస్ వస్తుంది. ఇవన్నీ ప్రాబ్లమ్ కి మెయిన్ రీజన్ ఒకటి ఫెయిర్ అలాగే ఫెయిర్ అండ్ లవ్లీ రాయడం. అసలు 100% ఇది రాయకూడదండి. మన వెస్టేజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా ఫెయిర్ అండ్ లవ్లీ రాసే వాళ్ళు ఉన్నారు తెలియకుండా. అయితే మరి చాలా మంది అంటే నేను ఫెయిర్ అండ్ లవ్లీ కూడా అప్లై చేయట్లేదండి, నాకు అలవాట్లేదు చిన్నప్పటి నుంచి. చాలా రాంగ్ అండి. ఎప్పుడైతే మీరు స్కిన్ కి యూవీ కిరణాలు ఎక్స్పోజింగ్ చేసేటప్పుడు డైరెక్ట్ గా ఉంచేస్తున్నారో అప్పుడు కూడా పిగ్మెంటేషన్ వస్తుంది. మనందరం వెస్టర్న్ చాలా గ్రేట్. ఏంటంటే మనకు అద్భుతమైన ప్రొడక్ట్ ఇచ్చారు. ఈరోజు మేడం డెమో చేస్తుంది SPF 40 న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో అండి. యూవీ కిరణాలు అంటే ఎండ నుంచి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా 100 ఉండాలి, SPF 100 ఉండాలి ఖచ్చితంగా. కానీ 100 అనేది మన ప్రొడక్ట్ లో ఏది లేదు కాబట్టి 40 వరకు హ్యాపీ. SPF 40 మార్నింగ్ అందరూ అప్లై చేసుకోండి. పిగ్మెంటేషన్ రాదు, రింకిల్స్ రాదు, స్కిన్ డ్యామేజ్ అవ్వదు, ఒక లేయర్ లో ప్రొటెక్ట్ చేస్తుంది. దాని తర్వాత ఖచ్చితంగా పౌడర్ అప్లై చేసుకోండి. పౌడర్ మీన్స్ కాంపాక్ట్ అప్లై చేసుకోండి, లేదంటే మన పౌడర్ కూడా ఇబ్బంది ఏం లేదు, అంత డ్యామేజ్ ఏం అవ్వదు, అప్లై చేసుకోవచ్చు. 2 layers గా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే నైట్ మేడం చెప్పించారు కదా, అది కూడా SPF 15 ఉంది. బట్ నైట్ కాకపోయినా మార్నింగ్ రాసుకోవచ్చు. ఎవరైనా పిగ్మెంటేషన్ వచ్చిన వాళ్ళు స్కిన్ ఫార్ములా 9
మేము బేర్ చేయలేమండి, ఎక్కువ కాస్ట్ అయిపోతుంది అనే వాళ్ళకి లైట్నింగ్ క్రీమ్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అండి. మళ్ళీ చెప్తున్నా, మార్నింగ్ జెంట్స్ కానీ లేడీస్ కానీ SPF 40 అప్లై చేసుకోండి. నైట్ లైట్నింగ్ క్రీమ్ అప్లై చేసుకుంటే బొంగు మచ్చలు, పిగ్మెంటేషన్, పింపుల్స్ తాలూకా మచ్చలు, బ్లాక్నెస్ అన్ని నీట్ గా క్లియర్ అవుతాయి. అంటే మన న్యాచురల్స్ లో మేడం చూపించిన 2 క్రీమ్స్ కూడా ట్రీట్మెంట్ అనేది చేస్తుందండి. అంటే డైలీ ఫోన్ చేస్తున్నారు కదా మేడం ఏం యూజ్ చేయాలి, ఏమి కాదు, ఈ రెండే యూజ్ చేయాలి. SPF 40 లైట్నింగ్ క్రీమ్. మేడం చెప్పే ఫెయిర్ అండ్ లవ్లీ కానీ చూడండి, డెమో చేస్తే అది యూజ్ చేయొద్దండి. ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్ ఎవర్ బయట యూజ్ చేస్తే ఖచ్చితంగా అందులో ఏమవుతుంది అంటే బ్లీచింగ్ పౌడర్ మనం ఇళ్లలో వాడే బాత్రూమ్ క్లీన్ చేసే బ్లీచింగ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకి వెంటనే ఫెయిర్నెస్ వస్తుంది. అందుకే మన స్కిన్ కూడా డ్యామేజ్ అయిపోతుంది, డల్నెస్ అయిపోతుంది. మన వెస్టీజ్ లో హార్మ్ కలిగించే ఎటువంటి కెమికల్స్ అయితే లేవు. ఎందుకంటే మెయిన్ నేను బ్యూటీషియన్ గా ఎక్కువ సేల్ చేసేది అదే. నెక్స్ట్ అంటే ఎక్కువ రిజల్ట్ వచ్చేది కూడా అదే. సో ఖచ్చితంగా ఈ డెమోలో చూపించారు. ఈవెన్ హ్యాండ్ వాష్ ఇంతవరకు డెమో ఎవరు చేయలేదు, అది కూడా చూసారు. కొత్తగా ప్రతిదీ కూడా టీ పొడి అన్ని కూడా 100% ఇంత కాన్ఫిడెంట్ గా చేస్తున్నారంటే మేడం ఫీల్డ్ అలా చేస్తున్నారు. ఇలా చేసినట్టయితే ప్రతి ఒక్కరు 100% సక్సెస్ అవుతారండి. ఒకప్పుడు ఈ సబ్జెక్ట్ కూడా ఏమి ఉండేది కాదు. బట్ ఈ రోజు ఎంత మంచి సబ్జెక్ట్ అనేది మనకి మన లీడర్స్ ఇవ్వగలుగుతున్నారు. ఇది మనం 100% యూజ్ చేసుకున్నామండి. ఫస్ట్ వన్ ప్రతి ఒక్కరు కూడా 100% యూజ్ చేసుకోండి. మేడం చాలా ఎక్సలెంట్ గా ఉంది. మీరు అనుకునే డ్రీమ్ నాకు ఆల్రెడీ యూసీడీ చెప్పారు. మీరు నెక్స్ట్ అవార్డ్ ఫంక్షన్ కి యూసీడీగా మంచి సన్మానం, మంచి సత్కారం, మంచి అవార్డ్ ఫంక్షన్ లో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో అలాగే ఆల్ ది బెస్ట్ మేడం మీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్ లీడర్స్, మరి Thank you, మనం ma'am. ఫీడ్బ్యాక్ తీసుకునే ముందు కంపల్సరీగా చాలా షార్ట్ అండ్ స్వీట్ గా కంపల్సరీగా మీ యొక్క పేరు అంటే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు మీరు ఒక డెమో చూస్తారు, అలాగే మీరేం డెమోలు చేస్తున్నారు అనేది చెప్తూ ఉంటే బాగుంటుంది. మీ టీం కూడా అది ఫాలో అవుతారు. చాలా షార్ట్ అండ్ స్వీట్ గా డెమో అండ్ డ్రీమ్ చెప్పండి. కొండపల్లి భారతి గారు మీరు చేసుకోండి. Yes, sir. Good morning, sir. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. Lakshmi madam, good morning. Anvi Lakshmi madam, good morning, madam. Very Myself good Bharati morning, Chodwar Amma. నుంచి. Myself Bharati Chodwar నుంచి మాట్లాడుతున్నాను. గోల్డ్ డైరెక్టర్ ఇన్వెస్టర్స్ డ్రీమ్ ఆడియన్స్ టీమ్ నుంచి. మేడం అసలు ఈ రోజు సెక్షన్ అయితే మాత్రం అంటే ప్రతి ఒక్కరు నేను అంటాను మాటలు ఎన్నైనా చెప్పేస్తాం, చూపిస్తేనే కదా మీరు నమ్మేది అని చెప్పి. అంటే ఎవరో తెలియలేని పర్సన్స్ దగ్గరికి మనం డెమోస్ అంటే మనం ప్రొడక్ట్స్ మన కోసం ఇది అని వేస్టేజ్ కోసం ఇది అని చెప్తున్నాం. బట్ రియల్ గా ఫ్యామిలీ మెంబర్స్ మన మాట నమ్మలేదు, బయట వాళ్ళు ఏం నమ్ముతారు మ్యామ్. సో ప్రొడక్ట్ లో రిజల్ట్ అనేది అంటే ప్రొడక్ట్ దమ్ అనేది చూపిస్తే పక్కాగా ఆటోమేటిక్ గా ఎవరైనా వచ్చి పడాల్సిందే మ్యామ్. సో ఆ విషయానికి అయితే మీరు చెప్పిన డెమోస్ మాత్రం అల్టిమేట్ మ్యామ్. 1-2 కాదు, నేను కూడా డెమోస్ కి అయితే ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఇస్తాను. అంటే కాస్ట్ అయినా నేను శానిటరీ ప్యాడ్స్ కూడా నేను డెమోస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది సెక్షన్ అయితే. అసలు మాట అంటే నెక్స్ట్ చేయడేమో ప్రతిదీ ఏది ఈజీగా ఉంటే అది మనం తొందరగా క్యారీ చేయాలి కాబట్టి ఇది బాగుంటది అన్నట్టు ఫీల్ అనిపించింది మ్యామ్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇలాంటి డెమోస్ అయితే నాకు అనిపించింది మన లేడీస్ మీటింగ్ రియల్ గా చేద్దాం అన్నప్పుడు అయితే వైజాగ్ మీటింగ్ మేడం లేడీస్ మీటింగ్ పెడతారు కదా, మన ప్రొడక్ట్స్ అన్ని మన అంటే బాయ్స్ చెప్పేది వేరు, జెంట్స్ చెప్తే చాలా మంది వింటారు. బట్ లేడీస్ ఇంటికి వెళ్ళి పెళ్ళైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే మా ఆయనకి చెప్పాలి అంటారు. బట్ వాళ్ళు చూస్తే వాళ్ళే రియలైజ్ అయ్యి వాళ్ళ ఆయన్ని వాళ్ళే ఒప్పించేసుకుంటారు మ్యామ్ ఇంట్లో ప్రొడక్ట్స్ కానీ ఏమైనా కొనుక్కోవడానికి. బట్ మన లేడీస్ మీటింగ్ లో ఈ ప్రొడక్ట్ డెమో కోసం ప్రత్యేకించి మీటింగ్ పెడితే చాలా బాగున్నాయి అని అనిపించింది. లక్ష్మీ మ్యామ్ రిక్వెస్ట్ చేయొచ్చు. సో చాలా అంటే చాలా బాగా నచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మిస్ అయిన వాళ్ళందరికీ నేను వాయిస్ మెసేజ్ పెట్టాలని కూడా అనుకున్నాను ఈ మీటింగ్ కోసం, ఎందుకు మిస్ అయ్యారని. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. నా డ్రీమ్ వచ్చి మీ డ్రీమ్స్ అని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా డ్రీమ్ వచ్చి ఆగస్ట్ కి LOB స్ట్రాంగ్ చేసుకొని స్టార్ క్వాలిఫై అవ్వాలని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ థ్యాంక్ యూ మేడం. భారతి మేడం, లేడీస్ మీటింగ్ లో అవును. ప్రతిసారి డెమోస్ అయితే పెడతామమ్మా 100%. మరి మేము ప్రతిసారి డెమోస్ పెట్టి వాటి గిఫ్ట్ కూడా ఇస్తున్నాం. మెయిన్ మనకి ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డెమోస్. ఖచ్చితంగా ప్రతి ఒక్క లేడీ డెమో చేయిస్తాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. లావణ్య రెడ్డి గారు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ లక్ష్మీ మేడం గారు. మై సెల్ఫ్ రాజారెడ్డి, రామచంద్రపురం అండి.
ఎన్వి లక్ష్మి మ్యామ్ టీం అండి. నేను ఇప్పుడు గోల్డ్ స్టార్ డైరెక్టర్ అనే స్టేజ్ లో ఈరోజు జూమ్ మేడం గారి గురించి చెప్పక్కర్లేదండి, ఎందుకంటే ఎంత ఎక్సలెంట్ చెప్తారో మాకు తెలుసండి. ప్రతిరోజు మమ్మల్ని మాకు జూమ్ లో చెప్తాం కానీ ఈ రోజు డెమోలు కూడా చాలా బాగా చేశారు మేడం గారు. నేను ఫస్ట్ టైం అండి జీటీ డెమో చూడడం అండి, అది చాలా బాగా చేశారు మేడం. సూపర్ మ్యామ్. నా గోల్ వచ్చి ఈ నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా స్టార్ రీచ్ అవ్వాలని అనుకుంటున్నానండి. ఆల్ ది థ్యాంక్ యూ బెస్ట్. సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మార్నింగ్. లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఎక్సలెంట్ మీరు మేడం. కంగారు లక్ష్మి మేడం, పివి లక్ష్మి మేడం కూడా తీసుకుంటాం, పర్లేదండి. అందుకే లక్ష్మి మేడం అందుకే ఆవిడ సరిపోతుంది. పివి లక్ష్మి అయ్యారు, మీరు ఎన్వి లక్ష్మి అయ్యారు, నేను డి లక్ష్మి అయ్యానండి. మై సెల్ఫ్ లక్ష్మి ఫ్రమ్ జంగారెడ్డి మేడం. అసలు ఎక్సలెంట్ మేడం మీ డెమోస్. ఎప్పుడు మిమ్మల్ని డెమోస్ క్వీన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు మీరు చెప్పే ఏంటంటే నిజంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసి ప్రొడక్ట్ గురించి ఎంత వాళ్ళకి అవేర్నెస్ కల్పించినా గానీ డెమోస్ ద్వారాగానే వాళ్ళని కరెక్ట్ చేయగలం. ఎందుకంటే ఇది వరకు నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే మన నోటితో ఎంత చెప్పినా వాళ్ళకి ఏం అర్థం కాదు. ఫ్లాగ్ సైల్ డెమో చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపారు. నేనైతే ఎప్పుడొక్క చేసేది ఏంటంటే ఒకటి స్పెర్లోనా డెమో చేస్తాను, ఇంకోటి వచ్చేటప్పటికి మనకి ఫ్లాగ్ సైల్ చేస్తాను. మీరు చెప్పిన టిప్ అయితే బాగుంది, ఎందుకంటే ఫ్లాగ్ సైల్ చాలా వేస్ట్ అయిపోతున్నాయి. ఒక్కో దగ్గర ఒక్కోటి మనం అది కొంచెం పెద్దగా ముక్క తీసుకోవడం వల్ల దాని మీద ఎక్కువగా పోయవలసి వస్తుంది. అక్కడికక్కడ మనకు ఆ క్యాప్సిల్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఒకే రోజు ఒక 5-6 మెంబర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం డెమో చేస్తే ఆ రోజు ఒక 5-6 అయిపోతుంది. అందుకని మీరు చెప్పిన టిప్ బాగుంది. చిన్న ముక్క తీసుకుని దాన్ని కొంచెం చేసి మిగిలిన ఎవరైనా కన్జ్యూమ్ చేసేలా చేస్తే ఎక్సలెంట్ గా అది వాళ్ళు వెంటనే తీసుకోవడం వల్ల ఏ ఇబ్బంది లేదన్నది తెలుస్తుంది. ఇది ఫ్లాక్సైల్ వల్ల మనకి థర్మాకోల్ అనేది కరుగుతున్నది, మన ఒంట్లో ఫ్యాట్ కూడా కరుగుతున్న విషయం కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే అది ఆయిల్ ని మనం వేస్ట్ చేయకుండా చర్మానికి పాముకున్న దీనివల్ల ఏది ఎఫెక్ట్ ఉండదు అని తెలియడం కూడా మీరు చెప్పిన విషయం అయితే చాలా బాగా నచ్చింది. అసలు డెమోస్ అయితే మీరు నిజంగా ఇంత మాటలో చెప్పలేను నేను. ఇది వరకు మనకి వైట్నింగ్ పేస్ట్ కూడా మీరు చేసి చూపించారు. మీరు చేసిన డెమోస్ అయితే ఎక్కడ కూడా యూట్యూబ్ లో కూడా ఎవరు అన్ని చేయరు. చాలా ఎక్సలెంట్ మేడం. మీరు ప్రయోగాలు బాగా చేసి మా అందరికి మంచిగా చెప్తున్నారు. టిప్స్ అయితే చాలా బాగున్నాయి. ఎక్సలెంట్ మేడం. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని, అలాగే జూమ్ లో ఉన్న వాళ్ళందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి, మా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ హెల్ప్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ, మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్ సూరెడ్డి గారు సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ మరొకసారి చేసుకోండి, మ్యూట్ లోకి వెళ్ళి మరొకసారి. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అమ్మ గుడ్ మార్నింగ్ అమ్మ. లక్ష్మి మేడం గారు ఇద్దరికే గుడ్ మార్నింగ్ అమ్మ. ఒకళ్ళు మా అమ్మాయి, ఒకళ్ళు మా చెల్లయ్య అమ్మ. ఆ ఇద్దరికే గుడ్ మార్నింగ్ అమ్మా. ఈ రోజు సెషన్ అయితే చాలా అద్భుతంగా ఉందమ్మా, చాలా బాగా చెప్పారమ్మా. ఇప్పుడు వరకు నేను టీ పొడి గురించి డెమో చూడలేదమ్మా. అమ్మా సారీ అమ్మా. నా పేరు సూరెడ్డి అండి, రామచంద్రపురం నుంచి అండి. లక్ష్మి మేడం గారి టీం అండి. సార్ మహేష్ సార్, మీరు ఏ గారు మాకు లక్ష్మి మేడం గారు లాంటి అప్లాన్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వరలక్ష్మి గారు వరలక్ష్మి గారు కొండాడ. దుర్గా అమిరాజ్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మ్యామ్ గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. రావులపల్లి మీటింగ్ లో కలిసాను మేడం. మీ సెక్షన్ అయితే సూపర్ ఎక్సలెంట్ మేడం. మీరు ఇప్పుడు డెమోస్ అన్ని కూడా చాలా బాగా చేస్తారు మేడం. టీ పొడి డెమో అయితే నేను అసలు చూడలేదు మేడం, ఇప్పుడే చూస్తాం మేడం. ఫ్లాక్స్ ఆయిల్ గురించి మీరు నిజమే మేడం. ఒకటి మనం చేస్తే చాలండి, అందరూ చేతులు చేపేస్తున్నారండి. ఇది బెల్లం ముక్కలు పెట్టిన చేతిలోనండి. కానీ మీరు చెప్పే చిన్నపిల్లని తీసుకొచ్చి బయట ఆ అబ్బాయి పెట్ట సూపర్ మేడం. నా పేరు దుర్గా మేడం, చెప్పల నుంచి మాట్లాడుతున్నాను. మా అప్లై మేడం భీమవరం అబ్రహం సార్ మేడం.
నేనైతేనండి ఫ్లో ఆల్ట్రా వర్షన్ నుండి పౌడర్ డెమో ఫ్లాక్సెల్ డెమో చేస్తాను మేడం. నా గోల్ వచ్చేసి మేడం ఇయర్ ఎండింగ్ కల్లా డిసెంబర్ కల్లా నేను 1 lakh 1 కారు స్టార్ అవ్వాలని ఒక డ్రీమ్ వచ్చేస్తున్నాను మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. అలాగే వరలక్ష్మి గారు మాట్లాడండి. వరలక్ష్మి గారు మాట్లాడా? వాయిస్ రావట్లేదు మేడం, మీరు మాట్లాడండి. ఎస్ అంటే ఓకే. సంపూర్ణ మేడం అన్మ్యూట్ చేసుకోండి. సంపూర్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం సంపూర్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ గురుస్వామి గారు. ఎస్ సంపూర్ణ మేడం మాట్లాడండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సూపర్ అని చాలా మేడం. వాయిస్ వినిపిస్తుందా? చెప్పండి. వినిపిస్తుంది మేడం, మాట్లాడండి. డెమోలని చాలా బాగా ప్రతి ఒక్క డెమో బాగా నచ్చింది మేడం. మేము కూడా ఇట్లాగే ప్లాన్కి వెళ్ళినప్పుడల్లా డెమోలని చేసి చూపిస్తాం మేడం. ఫిల్టర్ పౌడర్ డెమో చేశారు మేడం. చాలా మంది కనెక్ట్ అయ్యారు, చాలా మంది కూడా కొనుక్కున్నారు. థ్యాంక్ యూ మేడం. ఇలాంటి డెమోలు ఇంకా చాలా చేసి మాకు చూపించాలి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గురుస్వామి గారు మాట్లాడండి. గురుస్వామి గారు మీట్లోకి వెళ్ళిపోయింది. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం లక్ష్మీ తల్లి మేడం గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేము రత్నశేఖర్ గారి టీం అండి. మా అప్లైన్ గారు వచ్చేసి ప్రసన్నరావు గారు. మరి మేడం గారు ఈ రోజు ఇచ్చిన చాలా అమోఘంగా ఉంది. ఎందుకంటే మరి అంత ఓపికగా డెమో చేయటం అంటే మరి సుమారుగా 5 గంటలకి స్టార్ట్ చేస్తే 5:05 స్టార్ట్ చేస్తే మరి దాకా డెమో చేసి చూపించారు. అందరికీ కనువిప్పులాగా ఉంది. చాలా చాలా చక్కగా ఉంది మేడం. మరి ఫ్లాక్స్ ఆయిల్ డెమో మేము కూడా చేస్తాం మేడం. అయితే మీరు పెద్ద పెద్ద ముక్కలు చూపించారు కానీ మేమైతే అంత ముక్కలు కూడా చెయ్యం, బుడ్డ చేస్తాం. ఒకళ్ళకంటే ఏదో అనుకుంటారని టీము 10 మందికి కనుక అక్కడ అంటే కనీసంగా ఒక 6-7కి మన ఆ ముక్కలు ఇచ్చి మరి డెమో చేస్తాము. మరి మీరు చెప్పిన విధానం ఏంటంటే చిన్నపిల్లలు చాలా చాలా మంచిది. అలాగే మరి డెమో అయ్యాక మేమే మింగేవాళ్ళం ఆ క్యాప్సిల్ని. మరి మీరు చెప్పిన దాన్ని బట్టి మాకు కనువిప్పు కలిగింది. ఈసారి నుండి చేశారో మరి వారితోనే దాన్ని కూడా మింగిస్తాము. మరి మీరు ఇచ్చిన యొక్క జూమ్ సెషన్ బట్టి మేము కొన్ని అనుభవాలు నేర్చుకున్నాం. మరి నా పేరు గురు. మరి మా పిల్లలు వచ్చేసి స్టార్ డైరెక్టర్. మరి మా సారు రత్నశేఖర్ గారు నడిపింపు మూలాన మరి మే నెల 25వ తారీఖు కారు కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి ఎందుకంటే వెస్టేజీ ప్లాట్ఫామ్ అనేది చదువుకున్న వారికే కాదు, వయసు వారికే కాదు, మాలాంటి ముసలి వారికి కూడా మరి ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పని మరి పెంచాము. అలాగే మమ్మల్ని గుర్తించిన వారు ప్రతి వారు కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు మమ్మల్ని చూసి. మరి ఈ ధన్యత మరి నాలాంటి వారికి ఇంకా యాదేమనుకుంటున్నాను. నేను ఎంతవరకు అయితే అంతగా మరి సుముఖత చూపట్లేదు. నా వయసు వారు ఉన్నా కానీ మరి నేను ఎందుకో మా రత్నశేఖర్ గారి మూలాన నుంచి హుషారుగాను మంచి డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేయటం స్టార్ట్ చేశాను. మరి ఆ డ్రీమ్ లేకపోతే మనం ఎవరం కూడా ఏం చేయలేము. ప్రతి వారు డ్రీమ్ పెట్టుకోవాలి. నేను పైన సంవత్సరం నుంచి మే నెల 25వ తారీఖు కారు లాంచ్ చేస్తానని, మరి నేను జూన్ 2వ తారీఖు చేయాలని చూశాను. ఏది మన కంపెనీ యాన్యువల్ ఆ రోజు ఎవరో ఉండరని చెప్పని మరి జూన్ 25కే మే 25కే మరి
మన గ్రేట్ లీడర్ సాహు సార్ గాని అలాగే అంకే సార్ మరి కొంతమందిని ఇన్వైట్ చేశాను కానీ మరి రాలేకపోయారు. వారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మరి నాలాంటి వారు ఇంకా పెద్ద పెద్ద వారు ఉంటారు, అలా ఎల్లుంటారని ఇచ్చాను. మరి మన మహేష్ పివి గారు కూడా మరి ఒక మంచి లీడర్ని పంపించారు. ఆ లీడరు నేను పలానా సార్ పంపించారంటే నేను ఎంతో సంతోషంగా అత్తుకున్నాను ఆయన గారిని. ఎందుకంటే మాలాంటి వారికి కూడా ఇంత విలువనిస్తున్నారంటే మరి ఈ ప్లాట్ఫారం తప్ప ఎక్కడా లేదు. మరి నేను ఒకటి కొన్నాను, నన్ను సార్ సార్ అంటారు. మరి డిగ్రీలు పిహెచ్డీలు ఎంత కోర్సు చేసినా సరే తెలిసిన వాళ్ళే సార్ అంటారు కానీ మిగిలిన వారు ఎవరు సార్ అనరు. మరి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. గుడ్ మార్నింగ్ వెస్టీస్, గుడ్ మార్నింగ్, ఆల్ ది బెస్ట్, ఇష్యూ హెల్త్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. బిఎం చంద్ర గారు అన్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ లక్ష్మి. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. మేడం మీరు చెప్పిన సెషన్ అయితే సూపర్ మేడం. అసలు మీరు డెమో క్వీన్ అనేది నిజంగా మీ అదృష్టం మేడం. వెనుక మీరు ఇంత బాగా సక్సెస్ అయినందుకు. మేడం మీరు చెప్పినట్టు మేము కూడా ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు డెమో చేస్తున్నాం మేడం. అయితే ఫ్లాగ్ సైల్ డెమో గురించి మీరు చెప్పగానే మేము పెద్ద పెద్ద ముక్కలు ఇచ్చేసి 5-6 క్యాప్సిల్ అనేవి వేస్ట్ చేస్తున్నాం మేడం. మీరు చెప్పిన దాన్ని బట్టి మేము ఈసారి సెల్ చేసుకుంటాం మేడం. మేము కూడా అలా చిన్నపిల్లలను పిలిచి చిన్న ముక్క ఇచ్చి ఒక క్యాప్సిల్ తోనే కంప్లీట్ చేస్తాం మేడం. అదొకటి డెమోలో కూడా మేము వెళ్ళినప్పుడు మేమే వేసుకుంటున్నాం మేడం క్యాప్సిల్స్ అనేవి. అలా కాకుండా మమ్మల్ని తీసుకెళ్ళిన వాళ్ళకి కూడా ఇచ్చి మేము కూడా మీరు చెప్పినట్టుగానే మేము డెమోస్ చేస్తాం మేడం. మేడం మీరు చెప్పింది మేము ఎప్పుడు స్వాబ్ గురించి అల్ట్రా వాష్ చేస్తున్నాము. మీరు నిజంగా పేస్ట్ క్రీమ్ గురించి కూడా చెప్పారు కదా, మేము కంపల్సరీ చేస్తాం మేడం. అవి మేము ఇంట్లో చేసుకుని తర్వాత బయట చెప్పడానికి ప్లాన్ చేసుకుంటాం మేడం. సూపర్ మేడం మీ సెషన్ అయితే. మీరు ఎప్పుడు ఇచ్చే ఈ డెమోస్ కోసం మీ సెషన్ అనేసరికి మేము లెగిసి మేము త్వరగా రెడీ అయ్యి బుక్ కూడా పక్కన పెట్టుకుని మేము కూర్చున్నాం మేడం. సూపర్ మేడం. ఎప్పుడు మీరు మా ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇలా డెమో ఇచ్చి మమ్మల్ని చేస్తారని కోరుకుంటున్నాం మేడం. నా పేరు చంద్ర మేడం, విజయవాడ మేడం. మహేష్ సిన్హా గారు స్టార్ డైరెక్టర్ టీమ్ మేడం. నేను ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నేను బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్న స్టార్ ఐ కార్ తీసుకోవాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా టీవీ మేడం గారికి నమస్కారాలు. అదేవిధంగా మన జూమ్ రథ సాది మహేష్ సార్ గారికి నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు గెస్ట్ గా వచ్చినటువంటి ఎన్వి లక్ష్మి మేడం గారు, డెమో కిన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేడం గారు చాలా గ్రేట్. నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చేసినప్పటికీ కూడా ఇట్లా ఫీల్డ్కి వచ్చి 6 months వస్తుంది. నేను ఇంత మటుకు ఒక్క డెమో కూడా చేయలేను మేడం రియల్లీ. కాకపోతే పేస్ట్ది అదొకటి చూశాను నేను యూట్యూబ్ లో, కానీ మళ్ళీ డెమో ఎక్కడ యూజ్ చేయలే. ఎందుకో ఈ మంత్ నుంచి కొంచెం డౌన్ అవుతా ఉంది బిజినెస్. ఇక మళ్ళీ ఇవన్నీ డెమోలతో మళ్ళీ పరిగెత్తాలని కోరుతున్నాను. నిజంగా నేను ఇంత మటుకి చూశాను ఒక డెమో తప్ప, కానీ ఈ రోజు 4-5 డెమోస్ గురించి పక్కాగా నేను కూడా నా బ్యాగ్ లో ఇప్పటి నుంచి మెటీరియల్ అన్ని పెట్టేసుకొని తప్పకుండా డెమోతో మళ్ళీ వెళ్ళాలి ఫీల్డ్ కి అని అలా నిర్ణయించుకున్నాను. చాలా థ్యాంక్ యూ మేడం గారు. సెషన్ బాగుంది. సో అదే విధంగా ఏవైతే మీ డ్రీమ్స్ ఉన్నాయో అవి ఫీల్ అవ్వాలని, అదే విధంగా సీనియరు మేము చాలా పసికోనలం, ఇప్పుడిప్పుడే వచ్చినాం కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఉండాలి. అదే విధంగా ఈ సెషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి నెరవేరాలని, ఈ యొక్క వెస్టేజియన్ అందరం కూడా హ్యాపీగా ఉండాలి. నేను కూడా ఈ నవంబర్ కల్లా స్టార్ కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. సాయి సుధా గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్.
మేడం నా పేరు సాయిసుధ అండి. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతాను. మా అప్లైనర్ విజయ్ మేడం సార్. మేడం ఈ రోజున మీరు డిమోల్ సెక్షన్ చెప్పారు కదా మేడం. నేను ఇంట్లో ట్రై చేస్తూనే ఉంటాను మేడం. ఎందుకంటే మనం ప్రొడక్ట్ నాలెడ్జ్ కానివ్వండి, కంపెనీ గురించి కానివ్వండి, అవే కాకుండా లైఫ్ లో కూడా మనం మన ప్రొడక్ట్స్ ఎంత దాము అన్నవి అలాగైతే నేను కూడా ట్రై చేస్తున్నాను మేడం ఇంట్లోనే. నేను ఫ్యాక్స్ ఫైల్ అయితే మీరు చెప్పారు కదా, వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి తెలుస్తుంది అని, కానీ అదైతే నేనే వేసుకుంటున్నాను. అదొకటి నేను మార్చుకోవాలి. ఇంకోటి ఐరన్ ఫోలిక్ మనం చేస్తాం మేడం. అందరూ ఇప్పేసి చేస్తారు, నేనైతే మటుకు విప్పి చేయను మేడం. ఎందుకంటే మంది కూడా విప్పం కాబట్టి అది మామూలుగా పెట్టే నేను చేస్తుంటాను మేడం. వాళ్ళు అంటారు ఏంటి మేడం మీరు ఇలా చేస్తున్నారని. అందులోని మనకి మీరు బయట క్యాప్సూల్స్ తీసుకుంటున్నారు కదా, అది మీకు ఎలా మ్యాగ్నెట్ పట్టుకుంటుందో చూస్తున్నారా, మీరు బాడీలోకి ఎంత మ్యాగ్నెట్ వెళ్తుందో చూస్తున్నారా అని చెప్పి చెప్తుంటే వాళ్ళు చూసి వాళ్ళు నాకు అడుగుతున్నారు మేడం. అయితే మేము బయట వేసుకోము అనేసి. థ్యాంక్ యూ మేడం. మన ప్రోడక్ట్ లో అన్ని కూడా నేచురల్ గా తయారైనవి కాబట్టి మనం ఏ డిమోల్ చేసినా కూడా సక్సెస్ గా వెళ్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. బాలాజీ గారు అన్మ్యూట్ చేసుకోండి. బాలాజీ గారు ప్లస్ ఉమా గారు అన్మ్యూట్ చేసుకోండి. బీటీఎం ఉమా గారు, బాలాజీ గారు అండ్ అలాగే అన్మ్యూట్ చేసుకోండి. బాలాజీ గారు, ఉమా గారు అండ్ అలాగే సజ్జ గారు గారు ఎస్ మాట్లాడారు. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి లక్ష్మి మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. మ్యామ్ చాలా మోటివేషన్ గా ఉంది మేడం. డెమోస్ అనేది ఎలా చేయాలి ఏంటనేది చాలా క్లియర్ గా చెప్తారు. అండ్ డెమోస్ చేసేటప్పుడు వచ్చిన మిస్టేక్స్ కూడా చాలా క్లియర్ గా చెప్తారు మేడం. నెక్స్ట్ టైం అవి రిపీట్ చేయకుండా మీరు చెప్పే విధంగా చేస్తాం మేడం. మనకు మనీ లాస్ కాకుండా అందరికి క్యాప్సూల్స్ ఇవ్వకుండా నెక్స్ట్ మనం మాత్రమే కిట్స్ ఇవ్వాలని చాలా క్లియర్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. మీ డెమోస్ మోటివేషనల్ గా తీసుకుని నేను డెమోస్ చేద్దామని అనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి మేడం. థ్యాంక్ యూ మహేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. అలాగే ఎర్రయ్యమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఎర్రమ్మ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. చాలా బాగా చేసి చూపించారు మేడం. ఇంత డెమోస్ ఉంటాయని చూపించారు. మేము ఇప్పుడు 1-2 ప్లాన్ కి వెళ్తున్నాము. చాలా బాగా చేసి చూపించారు. అంతే నీట్ గా చేయాలని చేసి చూపినాం. అలాగే 1-2 ప్లాన్ కి వెళ్ళి 186 చేయాలనుకుంటున్నాం మేడం. చేయండి మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. గాడ్ బ్లెస్ యు. మేడం గ్యాస్ట్రిక్ చెప్పారు కదా మేడం, అలోవెరా ఆమ్లా చెప్పారు కదా. లక్ష్మి గారు చెప్పండి మేడం. గ్యాస్ట్రిక్ అలోవెరా ఆమ్లా చెప్పారు కదా మేడం. ఎస్ మ్యామ్ చెప్పండి మేడం. అంటే రిజల్ట్ రాలేదంటున్నారా మేడం? ఓకే 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 అర్థమైంది. మీరు అలోవీరా ఆమ్లా ఇచ్చినా సరే రిజల్ట్ రాలేదు అంటున్నారు కదా మేడం? అవును మేడం. యాక్చువల్ గా గ్యాస్ట్రిక్ లో ఉంటాయండి. వాళ్ళకి గ్యాస్ట్రిక్ సింటమ్స్ ఏంటున్నాయి మేడం? అంటే గుండెల్లో తన్ని పెట్టినట్టుగా ఉంటుందా, లేకపోతే కడుపులో మంటగా ఉంటుందా, వెన్నుపూసలో నొప్పిగా ఉంటుందా, ఏంటి ప్రాబ్లం? అంటే నిబ్రంగా ఉన్నట్టు ఉంటుంది మేడం. ఓకే మేడం. సో రిజల్ట్ రాలేదు అంటున్నారు. సో నాకు తెలిసి వాళ్ళకి రెగ్యులర్ గా అవ్వట్లేదు, అందువల్ల గ్యాస్ టైం పడుతుంది. మీరు ఫస్ట్ టాక్సిక్లిన్ ఇవ్వండి మేడం. టాక్సిక్లిన్ 1 మంత్ వాడించేయండి. 1 మంత్ వాడించేసిన తర్వాత మీరు అలోవీరా ఆమ్లా పెట్టండి. లేదు అంటే 5 days ఏ ప్రొడక్ట్స్ ఇవ్వదు, ఓన్లీ 5 days వాడించండి. తర్వాత 6th day నుంచి అలోవీరా ఆమ్లా మన టాక్సిక్లిన్ ఇస్తూ మెయిన్ వంటను మార్పించండి, టీ పొడి మార్పించండి. మీకు గ్యాస్ట్రిక్ ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది.
సరే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మ్యామ్. మచ్ మ్యామ్. అనుష గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. మేడం మీ సెషన్ అయితే చాలా బాగుంది మేడం. ఎట్లా అనేసానంటే ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్ నిజంగా నేను మిమ్మల్ని చూస్తే ఆ ప్రొడక్ట్ లో మనం ఎట్లా చేయాలి, ఎలా చేస్తే మన వాళ్ళు కనెక్ట్ అవుతారు అనేది నేనైతే మిమ్మల్ని చూస్తే నేర్చుకున్నా మేడం. లాస్ట్ టైం కూడా యూట్యూబ్ లో నేను ఇట్లా ఫస్ట్ నాకు డెమోలు చేయడం అంటే ఏంటో తెలియదు మేడం. అందరు డెమో అంటే అసలు ఉందని అనేసి చూశాను. మన ఈ లైవ్ లో మన సార్ పెట్టారుగా మేడం, మహేష్ సార్ యూట్యూబ్ నుంచి నేను చూసాను మేడం. నేను మీ వీడియో కూడా డౌన్లోడ్ చేసుకున్నాను. నేను మిమ్మల్ని చూసి డెమో చేయడం నేర్చుకున్నాను మేడం. మీ డెమో నేను ఇప్పుడు చూడటం నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది మేడం. నేనైతే ఇట్లాగే ఇంకా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నా మేడం. ఎట్లంటే ప్రతి ఒక్క విషయం కూడా ఏదనేసి అంటే మనం చెప్పిన దానికన్నా ఇలా డెమో చేసి చూపిస్తే మనకు వాళ్ళు కనెక్ట్ అవుతారు అన్నది మాత్రం నేను నేర్చుకున్నా మేడం. నిజంగా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ మ్యామ్. మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. మేడం. అలాగే గాయత్రి గారు అన్మ్యూట్ చేసుకోండి. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ లక్ష్మి మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. మై సెల్ఫ్ గాయత్రి అండి, సిల్వర్ డైరెక్టర్ ఇన్ వెస్టేజ్. మై అప్లైనర్స్ వచ్చేసి షేక్ బహదూర్ సార్ అండ్ పివి లక్ష్మి మేడం. సో మేడం మీ సెషన్ అయితే ఎప్పుడు కూడా మార్వలస్ గా ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా డెమోస్ తో రకరకాల డెమోస్ తో వస్తూ ఉంటారు. మీరు చేసే అన్ని డెమోస్ కూడా మాకు చాలా ఇష్టం. అండ్ అలాగే మేము కూడా మీలా కాన్స్ చేయడానికి ఎక్కువ ఫీల్ లో చేస్తూ ఉంటాం. మీరు చేసిన తర్వాతనే మేము అన్ని డెమోస్ ఉంటాయి, ఆ విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చేయొచ్చు అని మేము నేర్చుకొని మరీ చేయడం జరుగుతుంది. ఇంత బ్యూటిఫుల్ సెషన్ ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎందుకంటే మనం ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇచ్చినప్పటికీ లైవ్ లో వాళ్ళకి ఏదైనా రిజల్ట్ చూపిస్తేనే ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారండి. సో అద్భుతమైన సెషన్ అయితే అందించారు మేడం. సో మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ఏదైతే అవార్డు ఫంక్షన్ కి యూసీడీగా తీసుకోవాలనుకుంటున్నారో మా డ్రీమ్ అంతా కూడా ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుద్ది మేడం. ఎందుకంటే వర్క్ డెడికేషన్ మేము ఎప్పుడు చూస్తూనే ఉంటాము. ఎంతో మందికి రోల్ మోడల్ లాగా, ఇన్స్పిరేషన్ లాగా ఉంటారు. నేను ఒకానొకప్పుడు లేడీస్ ఈవెంట్ కి వచ్చి మిమ్మల్ని పివి లక్ష్మి మేడం ని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకొని డెసిషన్ తీసుకొని ఈ రోజు వర్క్ చేయడం జరుగుతుంది. సో నేను మోటివేషన్ గా, ఇన్స్పిరేషన్ గా తీసుకున్న వాళ్ళు మీరు ఒక్కరనమాట. సో అద్భుతంగా చెప్పారు మేడం. మిమ్మల్ని చూసి మేము ఇలా ముందుకు నేర్చుకుంటూ అందరికి మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇస్తూ వాళ్ళని మంచి లెవెల్స్ కి, మా డౌన్ లో ఉన్న వాళ్ళందరినీ మంచి లెవెల్స్ కి తీసుకురావాలని మేమైతే కోరుకున్నామండి. సో నా డ్రీమ్ వచ్చేసి సెకండ్ కి మా పెద్దమ్మాయి బర్త్డే మేడం. అప్పటికి స్టార్ డైరెక్టర్ క్వాలిఫై అవుతూ నేను అమ్మాయికి కార్ గిఫ్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. 2 ఎల్బోబిల్ తో 50,000 ప్లస్ చెక్ తీసుకున్నానండి. సో థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ బుజ్జమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి. బుజ్జమ్మ గారు అండ్ వేణుగోపాల్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. Good morning, Mahesh sir. వెరీ PV గుడ్. Lakshmi ma'am. Lakshmi ma'am, good morning. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. Today's session is so fabulous, ma'am. థ్యాంక్ యూ మీరు సార్. ఏదైతే డెమో చూపించారో వెరీ నైస్. అండ్ మీరు ఏదైతే కొన్ని కెమికల్ సోప్స్ గురించి చెప్పారో, డోవ్, సంతూర్ అండ్ అదర్ ఎక్సెట్రా ఏదైనా సోప్, దే ఆర్ ఆల్ uric acid, sodium citric acid and sodium dioxide and sodium chloride. All the chemical contents are made up of different type of soap marketing. So మన ఏదైతే ఉన్నాయో మీరు చెప్పిన ఆర్గానిక్ సోప్స్, అవి కంటెంట్స్ కూడా దేంతో తయారవుతాయని చెప్పడం చాలా బాగుంది, చాలా నచ్చింది మేడం. థింగ్ చేసిన డెమోస్ లో అన్నిట్లో ఫస్ట్ థింగ్ మీరు చెప్పారు పెరాలసిస్ అండ్ అదర్ థింగ్స్ గురించి. సో ఇక్కడ మై ఫాదర్ ఈజ్ ఆల్సో రిటైర్డ్ ఆర్మీ అండ్ 1995 లో రిటైర్ అయ్యారు. ఆయన సర్వీస్ లో ఆయన 2 యుద్ధాలు చేసి వచ్చారు. ఆఫ్టర్ దట్ డ్యూరింగ్ వాతావరణ మార్పుల వల్ల, మనం తీసుకునే ఫుడ్ వల్ల, ఆయనకి హై బీపీ వల్ల, హైపర్ టెన్షన్ వల్ల 2008 లో పెరాలసిస్ అటాక్ అయింది.
హ్యాస్ ఏ బ్రెయిన్ హ్యామరేజ్ క్లాట్. సో అప్పటి నుంచి ఆ క్లాట్ అలానే ఉంది. డాక్టర్స్ దగ్గర నుంచి మెడిసిన్స్ అయితే యూజ్ చేస్తున్నారు అది పెరగకుండా. సో ప్రెసెంట్లీ హీఈస్ రికవర్డ్ అండ్ చాలా బాగా బాగున్నారు. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఇట్లానే డెమో సెషన్ మీరు ఏదైతే ఇచ్చారో అలానే అంకయ్య గారు నా అప్లైనర్ హీ గివెన్ ది సమ్ అదర్ పర్సన్స్ కి డెమో ఇచ్చినప్పుడు ఒకండి అక్కడ అలా కూర్చొని వింటూ ఉన్నాను. అండ్ హీ టుక్ ఏ ఫ్లెక్సీ ఆయిల్ థర్మాకోల్ చిన్న ముక్క తీసుకొని అతను చేసిన డెమో చూసాను. అన్నారు వాళ్ళెవరూ రియాక్ట్ కాలేదు. బట్ ఐ వెంట్ టు మై హౌస్ అండ్ ఐ గివ్ ఏ కాల్ టు అంకయ్య గారు. సో చెప్పండి నేను ఏం చేయాలి ఏంటి అనేది పంపించాను. సో అలా అంకయ్య గారితో వెస్టేజ్ లో నా ప్రయాణం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నేను నా ఫ్యామిలీని నేను రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ మీద. సో ఏదైతే నేను క్లాస్ సెషన్స్ విన్నానో చాలా వరకు ఐ గెయిన్ ది హ్యూజ్ నాలెడ్జ్ అబౌట్ దిస్ జూమ్ సెషన్. సో టుడే ఆల్సో ఈస్ యువర్ డెమో ఈజ్ ఆల్సో వైటల్ రోల్. చాలా బాగా నచ్చింది మ్యామ్. తప్పకుండా మీరు ఇంకో పాయింట్ చెప్పారు, ఒక 1 month లోనే బ్రాంజ్ డైరెక్టర్ అయ్యానని. సో ఆ టిప్ ఏంటో నాకు కూడా చెప్పండి. ఐ వాంట్ టు ఆల్సో దిస్ ఇస్ ద 2nd month ఐఎమ్ రన్నింగ్ ఇన్ ది how to become a fastest bronze director. So next thing, thank you so much, madam, given the huge information about the different type. Thank you so much, Mahesh sir, giving this opportunity. Thank you so much. Thank you so much, sir. All the best. టిప్ అన్నారు కదా సార్, టిప్ అయితే ఏమీ లేదు సార్. యాక్చువల్లీ నాకు అసలు వెస్టేజ్ మా తోటి కొడుకు తగ్గింది. దాంతో నాకు నమ్మకం కలిగి నేను ఐడి వేసుకున్నాను. ఐడి వేసుకొని ఫస్ట్ గా నా దగ్గర 2000 రూపాయలు ఉంటే 2000 రూపాయలకి ఎంఆర్పి రేటుకి నాకు తెలిసిన ఏవో తగడస్ తెచ్చుకొని టేబుల్ మీద పెట్టి నా కాంపౌండ్ అంటే యాక్చువల్లీ మా కాంపౌండ్ లో 6 పోర్షన్స్ ఉంటాయండి. మా పోర్షన్ కాకుండా మిగిలిన 5 పోర్షన్ వాళ్ళని ఇన్వైట్ చేశాను ఫ్రెండ్స్ గా. ఇన్వైట్ చేసి టీచింగ్ ఏదో అంటే అంతకు ముందు నేను ఈ ప్రొడక్ట్స్ తేవడానికి ముందు నేను యూట్యూబ్ లో నేను ఏ ప్రొడక్ట్స్ తెచ్చానో వాటి గురించి యూట్యూబ్ లో విన్నానండి. ఆ విని నాకు తెలిసింది చెప్పడం మొదలు పెట్టాను. 5 మేము చెప్తే నేను ఏం చెప్పానో తెలియదు, వాళ్ళకి ఏం అర్థమైందో తెలియదు. వాళ్ళు 5గురు ఐడీలు వేసుకున్నారు. ఆ 5గురు కూడా 100 PV కొన్నారు. అంతేకాదండి వాళ్ళ రిలేటివ్స్ కి కూడా అంటే ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళు ఉంటే ఆవిడకి 100 PV కొన్నారు. ఆవిడ వెయిట్ లాస్ కి 100 PV కొన్నారు. వాళ్ళ సిస్టర్ కి హోమ్ నీడ్స్ కి 100 PV కొన్నారు. వాళ్ళ ఫ్రెండ్ కి వెయిట్ లాస్ కి 100 PV కొన్నారు. అలా ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోయి గ్యారంటీగా తీసుకున్నారండి. మరి నేను ఏం చెప్పానో తెలీదు. ఫస్ట్ అసలు నాకు ఇప్పటికే అనిపిస్తుంది ఆ రోజు చెప్పింది వీడియో తీసుకోవాల్సింది, ఎలా చెప్పానా అనిపించింది. సో రిజల్ట్ అయితే మాత్రం వాళ్ళకి 10 ఫాస్ట్ గా వెళ్ళింది. నెక్స్ట్ నేనైతే మా కొలీగ్స్ ఎవరిని నేను కదపలేదండి. ఎందుకంటే బిజినెస్ అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడానికి అనిపించి నేను వాళ్ళు ఎవరిని కదపలేదు. మా కాంపౌండ్ లో వాళ్ళని మా సిస్టర్ ఇలా వీళ్ళని కదిపాను. అలా తీసుకోవడంతో అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మా తోటి కొడుకుకి బ్రీతింగ్ ప్రాబ్లం అన్నాను కదండి, దానికి తన ప్రొడక్ట్స్ వాడుతుంది అయినా తెలుసుకొని ఎయిర్ ప్యూరిఫైర్ కూడా తీసుకుంది. సో ఇలా ఫాస్ట్ గా పీవీస్ అనేది జనరేట్ అయ్యాయి సార్. దాంతో ఫాస్ట్ గా 1 month లోనే అవ్వగలిగానండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూసుకోండి భావన గారు. ఎస్ రాజీ మేడం అడ్మిట్ చేసుకోండి. భావన గారు మాట్లాడండి. సార్ మీరు మార్నింగ్ పెట్టే జూమ్ సెక్షన్ 5కి మాకు చాలా లాభదాయకంగా ఉంటుంది సార్. అదే మీరు అనేటువంటిది జూమ్ సెక్షన్ నడిపించకపోతే ఇట్లా అనేది మేము నేర్చుకునే వాళ్ళం కాదు. రోజు రోజుకి కూడా మాకు కొత్తగా మేము అగ్రి కావచ్చు, ఈ రోజు మేడం లక్ష్మి మేడం ద్వారా మాకు డెమోస్ కావచ్చు, చాలా మాకు మేము నేర్చుకుంటున్నాం సార్. మేము ఓన్లీ ఫ్లోర్ క్లీనర్ డెమో ప్లస్ ఫ్లాక్స్ ఆయిల్ డెమో మాత్రమే మేము బయట చేస్తాము. ఎందుకంటే మళ్ళా మేడం చెప్పినట్లు పెద్ద మేము మొక్కలు షీట్ ముక్కలు పెట్టి అది మన ఫ్లాక్స్ ఆయిల్ మొత్తం కూడా ఒక క్యాప్సిల్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే మేడం చెప్పిన విధంగా మేము ఒక డ్రాప్ లేదా 2 డ్రాప్స్ వేసి అది యూజ్ చేయమని ఇస్తాము. ప్లస్ దాని ఆయిల్ కూడా మన స్కిన్ కి రాసుకోమని చెప్పారు మేడం. అలాగే టీ పొడి మనకి గ్యాస్ట్రిక్ రాకుండా మనకి మన జీటా టీ పొడితో డెమో చేశారు మేడం. అదే విధంగా
టీ పొడి ప్లస్ అలోవెరా ఆమ్లా క్యాప్సిల్స్ వాడుకుంటే మనకి గ్యాస్ట్రిక్ రాదని మా మేడం వివరించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత హ్యాండ్ వాష్ చేశారు, సోప్స్ డెమో, ఇవన్నీ మాకు తెలియదు సార్. ఈ డెమోస్ అన్ని మేడం ఇంకా మేడం మరలా క్లాస్ లో కూడా మిగిలిన డెమోస్ కూడా చేసి చూపించాలని కోరుకుంటున్నాము సార్. మాది ఇక్కడ ఏంటంటే ఎక్కువగా మంగమచ్చల ప్రాబ్లం ఉంది మేడం. ఇప్పుడు మీరు ఫస్ట్ చెప్పారు కదా ఎస్కేర్ 40+ లైటనింగ్ క్రీము, అది ఇవి వాడుకుంటే మనకి మంగమవుతాయని చెప్పారు కదా మేడం. ఈ మనకి ఏంటంటే మంగమచ్చలు ఎక్కువ ఉండడం వల్ల మనం బ్రైట్నింగ్ క్రీమ్ 2200 ఉంటుంది, ప్లస్ విటమిన్ సి సీరం అనేది అది కూడా కంది, వీటిని వాళ్ళు కొనలేకపోతున్నారు. సరే మనకి మంగుమచ్చలకి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది మేడం, వీటికి మనకి అసలు ఏది వాడుకుంటే సరైన సొల్యూషన్ ఉంటుందో కొంచెం చెప్పండి మేడం. యాక్చువల్లీ మేడం మంగ అనేటప్పటికి ఇన్నర్గా గారు మన సప్లిమెంట్ తీసుకోవాలి మేడం. వీలైతే మీరు నోని, అలోవెరా, స్పిర్లినా ఇన్నర్ గా తీసుకోమని చెప్పండి. సప్లిమెంటరీ తీసుకోవడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి ఆ 3 పెట్టు. మన సబ్బు కానీ లేదా ఫేస్ వాష్ కానీ వాళ్ళ బడ్జెట్ ని బట్టి పెట్టండి. నెక్స్ట్ మెయిన్ వచ్చేసి మన దాంట్లోని సన్ స్క్రీన్ లోషన్ ఉంటుంది కదా మేడం, సన్ స్క్రీన్ లోషన్ అండ్ నెక్స్ట్ లైట్నింగ్ క్రీమ్ కానీ ఏదో ఒకటి సరిపోద్ది మేడం. మనకి సన్ స్క్రీన్ లోషన్ వచ్చేసి 230. సన్ స్క్రీన్ లోషన్ ఎస్ మ్యామ్, సన్ స్క్రీన్ లోషన్ లో మీకు అమౌంట్ ఎక్కువ పెట్టుకోలేరు 30+ పెట్టండి, అదైతే 230 రూపాయలకి వచ్చేస్తుంది. ప్లస్ నైట్ పెట్టేది నైట్ క్రీమ్ పెట్టుకోండి, అది కూడా 228 రూపాయలు ఎంతో. సో నైట్ క్రీమ్ కానీ లేదు అంటే మీరు పెట్టుకోగలంటే లైట్నింగ్ క్రీమ్ కానీ సరిపోతుంది. ఇన్నర్ గా కూడా సప్లిమెంటరీ తీసుకోవాలి మేడం. నోని, అలోవెరా, స్పిర్లినా తీసుకుంటూ పర్వాలేదు అమౌంట్ అంటే కొలజిన్ కూడా తీసుకోండి మేడం, ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది మేడం. లోషన్ వచ్చేసి మార్నింగ్ బయటికి వెళ్ళేటప్పుడు, లైట్నింగ్ క్రీమ్ వచ్చి నైట్ యూజ్ చేయడానికి. ఓకే, సోప్ వచ్చేసి మన నీమ్ సోప్ యూజ్ చేయమని చెప్పాలి. నీమ్ సోప్ కానీ కాంప్లెక్స్ అండ్ బర్ సోప్ కి పిగ్మెంటేషన్ బాగా క్లియర్, కాంప్లెక్స్ అండ్ బర్ సోప్ కి బాగా యూజ్ అవుతుంది, స్కిన్ గ్లో వస్తుంది. ఓకే ఓకే మేడం. కాంప్లెక్స్ అండ్ బర్ సోప్ మేడం మీకు 70 రూపాయలు సబ్ అంటాం కదా ఇది. ఓకే మేడం. దానికి పిగ్మెంటేషన్ బాగా క్లియర్ అవుతుంది మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ భావన గారు. ఎస్ రాజు మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ పివి లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ ఎన్వి లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రాజు, నేను నెల్లూరు నుండి మాట్లాడుతున్నాను మేడం. మహేష్ సార్ టీము మేడం ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. డెమోస్ అన్ని మీరు డెమో క్యూఎన్ అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాము. మేము యూట్యూబ్ లో కూడా సార్ పెడితే వచ్చి అన్ని చూసాను, కానీ నేను హ్యాండ్ వాష్ అయితే చూడలేదు మేడం. టీ పొడి అవన్నీ ఫెయిర్నెస్ క్రీమ్ అవి కూడా చేశాను మేము, చాలా వరకు చేస్తూ ఉంటాము. హ్యాండ్ వాష్ అయితే చేయలేదు మేడం. మీరు నుంచి నేను హ్యాండ్ వాష్ వాడుతున్నాను మేడం. నేను అంతకుముందు కరోనా వచ్చినప్పుడు బయట హ్యాండ్ వాష్ వాడినప్పుడు నా చేతులంతా రఫ్ గా అయిపోయి స్కిన్ అలర్జీ వచ్చింది మేడం నాకు ఫస్ట్. కానీ మన జాయిన్ అయిన తర్వాత నేను హ్యాండ్ వాష్ వాడినప్పటి నుంచి చాలా స్మూత్ గా ఉన్నాయి మేడం, చేతులు కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది మేడం. హ్యాండ్ వాష్ అయితే సజెషన్ చేస్తాను, కానీ డెమోస్ అయితే చేయలేదు మేడం. ఫస్ట్ టైం మీ డెమో ఇంకా నుంచి నేను డెమో చేసి హ్యాండ్ వాష్ చెప్తాను మేడం అందరికి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు కొత్త వస్తారు. మహేష్ సార్ మాకు ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ కొత్తది ఇస్తున్నట్టు డెమోస్ కొత్తగా చూపిస్తుంటారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వరలక్ష్మి గారు చేసుకోండి ఫస్ట్. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. పేరు వరలక్ష్మి, నేను వరలక్ష్మి మేడం, నేను గోల్డర్గా ఉన్నాను. నేను ఒకసారి ఫీల్డ్కి వెళ్ళాను మేడం. వెళ్తే అక్కడ నా డౌన్ లైన్ ఒక 20 మందిని కూర్చోబెట్టింది. నేను ఫీల్డ్కి వెళ్ళాను. మన భుజాల ఫ్లోర్ క్లీన్ తో నేను డెమో చేసి చూపించాను మేడం ప్లాన్. అప్పుడు ఫ్లోర్ ఎగ్జాక్ట్ అయ్యారు అందరూ. మేడం ఏం చేస్తాం మేడం, మాకు ఐడియా ఇవ్వండి మేడం. అందరూ ఎగ్జాక్ట్ అయినప్పుడు ఒక పర్సన్ టక్కని అక్కడ వేరే క్వశ్చన్ వేసింది మేడం. టోటల్ గా డిసప్పాయింట్ అయిపోయింది. ఉజాలా తోటి మీరు మీ ప్రొడక్ట్ ఉజాలా మీద పనిచేస్తుంది కాబట్టిగా మీరు అది చేసి చూపిస్తున్నారు. అది కాకుండా వేరే ఏదైనా చేసి చూపిస్తాను మేము ఇది నమ్ముతాం. ఇలాంటి మార్కెట్ లో చాలా వచ్చి
మాట్లాడింది మేడం. అప్పుడు నేను కొత్త స్టార్టింగ్ బ్రాంచ్ గా ఉన్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే లైజా ఈ మన ఫ్లాక్స్ ఆయిల్ గురించి ప్లస్ మన నేను 2-3 డెమోస్ నేర్చుకున్నాను. మన ప్యాడ్ గురించి ఇవే నేర్చుకున్నాను. అక్కడ నేను వేరే ఫ్లేవర్ తో చేయలేకపోయాను మేడం. అప్పుడు నేను డిసప్పాయింట్ వాళ్ళందరినీ తను అప్పుడు నేను వచ్చి చాలా బాధపడాను మా అప్లాన్తో చెప్పి, ఇలాగా ఉంటది, ఇది కాకుండా వేరేదైనా ఉంటే సజెస్ట్ చేయండి మేడం. అంటే మన ఉజాలా కాకుండా వేరేనా ఉన్నదా, లేకపోతే ఆవిడకి నేను స్టార్టింగ్ లో చెప్పలే, వాళ్ళందరినీ అక్కడ ఇలాంటి వాళ్ళు కూడా తగులుతారు ఫీల్డ్కి వెళ్తాను. అప్పుడు నాకు చాలా ఆవిడకి ఎప్పుడైనా సరే నేను మళ్ళీ సమాధానం చెప్పాలని ఛాలెంజ్ గా ఉంది మేడం. ఇది కాకుండా వేరే చేసి చూపించి ఆ రోజు వాళ్ళందరినీ ఆవిడ డిసప్పాయింట్ చేసింది. నేను మళ్ళీ ఆవిడకి వెళ్ళి చెప్పాలన్న కసి అయితే మాత్రం నాకు ఉంది మేడం. మీరు ఏదైనా సజెస్ట్ మనకి నీలిమందు అనేది బ్యాక్టీరియా మేడం. అది బట్టలు ఆచడానికి చెప్తాం. సో బ్యాక్టీరియా మేడం, మీకు ఇంట్లో బ్యాక్టీరియా వస్తుంది, మీకు కనిపిస్తుందా? కనిపించదు. కనిపించే బ్యాక్టీరియా నీలిమందు మాత్రమే. మీకు కంటికి కనిపించినట్టుగా నేను వాటర్ లో చేసేస్తే మీకు తెలియదు కాబట్టి నేను బ్యాక్టీరియా, కంటికి కనిపించే బ్యాక్టీరియాని యూజ్ చేసి నేను మీకు డెమో చెప్పండి. ఇప్పుడు నార్మల్ వాటర్ లో చేస్తే మీకు తెలియదు కదా మేడం, అందుకే నేను ఇలా చేస్తున్నాను అని చెప్పండి. ఓకేనా మేడం? ఇంకొకటి ఏంటంటే నార్మల్ వాటర్ లోకి మన స్వాబ్ వేసుకొని వాళ్ళది కనుక వైట్ గచ్చులు వైట్ది అయితే చిన్నది క్లాత్ పెట్టి ఇలా చూడండి మేడం, వైట్ గచ్చు షైనింగ్ వస్తుంది మేడం. ఈ విధంగా కూడా డెమో చేయొచ్చు. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. నీలిమందు మాత్రమే చేస్తా, నీలిమందు మీద మాత్రమే పనిచేస్తుందా అన్నారన్న దానికి మీరు చెప్పాల్సిన ఆన్సర్ మళ్ళీ చెప్తున్నాను మేడం. నీలిమందు అనేది బ్యాక్టీరియా, మనకి గచ్చుల మీద బ్యాక్టీరియా, నీలిమందు బ్యాక్టీరియా కంటికి కనిపిస్తుంది కాబట్టి మీకు దీంతో డెమో చేస్తున్నాను, మీకు తెలియడం గురించి అని చెప్పండి. ఓకే మేడం, ఓకే మేడం. మేడం ఈరోజు మీ సెషన్ అయితే చాలా బాగుంది. ఈ జూమ్ రావడం వల్ల నాకు 2 కొత్తగా తెలుసుకున్నాను. హ్యాండ్ వాష్ గురించి, తర్వాత ఫేరెల్ క్రీమ్ గురించి, మన టీ పొడి గురించి అయితే ఎక్సలెంట్ చెప్పారు మేడం. గ్యాస్ట్రిక్ అది వస్తుందని అసలు నాకు సూపర్ మేడం, చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్ కి మాత్రం బయటకు తీస్తాను. మా హస్బెండ్ మాత్రం థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ టైం అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రీలక్ష్మి గారు మీతో మాట్లాడే సెషన్ చెప్పండి. శ్రీలక్ష్మి గారు, ఎస్ రవి గారు, యామలత రవి గారు. యామలత రావు, శ్రీదేవి గారు, శ్రీలక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ సార్. మహేష్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు మేడం, సెక్షన్ డెమో అంతా బాగుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్మోస్ట్ క్లోజ్ చేద్దామంటే సెషన్ మరి ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, కానీ ఆల్మోస్ట్ చాలా టైం అయింది కాబట్టి. సో నెక్స్ట్ మరొక మీరు ఈ ఒక్కరితో ఉంటాను కంపల్సరిగా. మీకు ఏది నచ్చిందో మీ గ్రూప్స్ లో వాయిస్ రికార్డ్తో మీరు ఈరోజు ఈ జూమ్ సెషన్ ద్వారా ఏం నేర్చుకున్నారు చెప్పడం ద్వారా మీకేమొచ్చిందో, ఉన్న కొత్త వాళ్ళు కావచ్చు, సీనియర్స్ అవచ్చు, ఏం మిస్ అవుతారు, మార్నింగ్ 5 గంటల జూమ్కి వెళ్తే ఎంత లెర్నింగ్ తీసుకోవచ్చు అనేది. చాలా మంది మార్నింగ్ రావడం అనేది ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఛాలెంజ్ నుంచి నాలెడ్జ్ మిస్ అయిపోతున్నారు. తర్వాత వీడియో ఎన్ని వచ్చినా సరే వీడియోలో దానికంటే ఇలా సెషన్ ద్వారా చక్కగా చాలా మంది కూర్చొని వినడం వల్ల ఏంటంటే ఆ డెమో చాలా మంది నేర్చేసుకున్నారు ఈరోజు. సో చాలా ఈజీగా బిజినెస్ చేయగలరు. ఇప్పుడు ఏదో వర్క్ చేసుకుంటారు, వీడియో చేయడం వల్ల అదే ప్లేస్ వల్ల కూర్చోవడం వల్ల డెమోస్ అన్ని నేర్చుకున్నారు. అలా నేర్చుకున్న వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ టీంకి ఒక మంచి సబ్జెక్ట్ ఇవ్వగలరు. సో ఇలాంటి అద్భుతమైన సబ్జెక్ట్ ఇచ్చినందుకు ఈరోజు లక్ష్మి మరి థ్యాంక్స్ తెలియజేసుకున్నాం. సో అలాగే మరి ఒక్కసారి అడ్మిట్ చేసుకుని అందరూ కూడా మరి మన గెస్ట్ లక్ష్మి గారు అందరూ కూడా థ్యాంక్స్ తెలియజేయండి. మేడం, డెమోస్ బాగున్నాయి మేడం. లక్ష్మి మేడం థ్యాంక్ యూ మ్యామ్, డెమోస్ చాలా బాగున్నాయి మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా బాగుంది డెమోస్ చేయడం. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ సెషన్ టుడే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యు లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ లీడర్స్, మరి ఎస్ లక్ష్మి మేడం. సో ఇలాగే మీరు మంచి మంచి శాసన చేస్తూ మీరు అనుకున్న డ్రీమ్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్
రీచ్ అవ్వాలి. సో గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్ ఈరోజు అందించినందుకు. ఇలాంటి సెషన్స్ ఇంకా మీరు ఎన్నో ప్రిపేర్ అవుతూ ఎంతో మందికి మంచి నాలెడ్జ్ని షేర్ చేయాలనుకున్నాను. ఒక లెక్చరర్గా చాలా మంది స్టూడెంట్స్కి ఎడ్యుకేట్ ఎంతో మందికి ఈ యొక్క నాలెడ్జ్ని షేర్ చేస్తూ చాలా మందికి బిజినెస్లో డెవలప్ అవ్వడానికి మీ యొక్క ఇన్ఫర్మేషన్ చాలా అవసరం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ప్రతిరోజు మనం మార్నింగ్ 5 గంటలకి జూమ్కి అటెండ్ అవ్వాలని ఒక బాధ్యత తీసుకొని మీరు అండ్ మీ టీంతో ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ 5 గంటల జూమ్ని ఉపయోగించుకోండి. ఈ జూమ్ ఇంకా మంచి మంచి సెషన్స్ అందించాలి, దీన్ని కంటిన్యూ చేయాలి ఈ జూమ్ని అనుకుంటే కనుక మీ అందరి సపోర్ట్ అండి, మీ అందరు ఇంట్రెస్ట్ ఎప్పుడైతే ఈ జూమ్లో ఇంకా ఇంకా ఎక్కువ మంది యాడ్ అవుతున్నారు దీనికి. సో మరి దీన్ని సపోర్ట్ చేయడానికి మీరు అండ్ మీ టీంతో ప్రతిరోజు జూమ్కి వస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా అతి తొందరలోనే క్రౌన్స్ గా, కార్ హెచ్ఓర్స్ గా, 1 lakh+ earners గా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు అద్భుతమైన లీడర్స్ తో కంపల్సరిగా కలుద్దాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.